గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ టు ఆల్ స్వెరోస్. నా పేరు సునీల్ అండి. నేను ఇప్పుడు ప్రజెంట్ మారేడుపల్లి తహసీల్దార్గా పనిచేస్తున్నాను, ఎంఆర్ఓగా. ముఖ్యంగా ఈరోజు నన్ను ఇక్కడికి ఇన్విటేషన్ ఇచ్చినటువంటి మా కొలీగ్ తహసీల్దార్ గారు రాధా గారు, ఎర్రవల్లి నరసయ్య గారు, తర్వాత తహసీల్దార్ నరసయ్య గారికి ముఖ్యంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆల్ స్వెరోస్కి వెల్కమ్ చెప్తూ నాకు ఇచ్చిన టాపిక్స్ గురించి బ్రీఫ్గా చెప్తానండి. యాజ్ ఏ తహసీల్దార్గా నేను ఎంతో మంది సర్టిఫికేట్స్ కోసం అప్లై చేసుకొని పడే ఇబ్బందులు అవి చూస్తుంటాం కాబట్టి చిన్న తప్పు చేసినా మళ్ళీ వెళ్ళి మీ సేవ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ప్రాసెస్ మొత్తం స్టార్ట్ అవుతుంది. వాళ్ళ ఇబ్బందులు చూసినప్పుడల్లా బాధ అనిపిస్తుంది. ఎందుకు అనంటే అప్లికేషన్ తీసుకొని మేము అప్రూవ్ చేసే అథారిటీ మాకు లేదు, అప్లికేషన్ రిసీవింగ్ అథారిటీ మేము కాదు. ఇప్పుడు ప్రస్తుతం 2014 నుంచి కూడాను మీ సేవ నుంచే అప్లికేషన్ తీసుకుంటున్నారు. కాబట్టి మీ సేవలో మనం ఎంత జాగ్రత్తగా అప్లై చేయాలి, జాగ్రత్తగా అప్లై చేస్తే వస్తాయి. మీరు చేసే తప్పులు ఏమేమి ఉంటాయి వాటి గురించి నేను ఫోకస్ చేసి చెప్తాను. ముఖ్యంగా సర్టిఫికెట్స్ లో షెడ్యూల్ క్యాస్ట్, బీసీ బ్యాక్వర్డ్ క్యాస్ట్, రీసెంట్ గా బ్రాహ్మిన్స్ కి సంబంధించి కూడా క్యాస్ట్ సర్టిఫికెట్స్ ఇస్తున్నాం. అప్లై చేయడానికి మీరు ఏ మార్గాలు ఉన్నాయో తెలుసుకోండి. మీ సేవ అప్లై అనగానే మనం మీ సేవ అని అంటాం. మీ సేవ దగ్గరికి వెళ్ళి అప్లై చేస్తాం. మనం ఇంట్లో కూర్చొని కూడాను అప్లై చేసుకోవచ్చు. దానికి 2 రకాల పద్ధతులు ఉన్నాయి. వాటిలో ఒకటి తెలంగాణ యాప్, టీ యాప్ ఫోలియో, FOLIO, టీ యాప్ ఫోలియో మొబైల్ యాప్ లాగా ఉంటుంది. దాంట్లో డౌన్లోడ్ చేసుకొని మనం ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. ఏ మండలంలో ఉన్నారో ఆ మండల ఎంఆర్ఓ గారికి అప్లికేషన్ వెళ్తుంది. అది ఒక పద్ధతి. టీ యాప్ ఫోలియో. అది కాకుండా మనకి TS meeseva.telangana.gov.in, TS meeseva.telangana.gov.in ఈ రెండు పద్ధతుల ద్వారా మనం ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. అది క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు, రెసిడెన్స్ సర్టిఫికేట్ కావచ్చు, బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, డెత్ సర్టిఫికేట్ కావచ్చు, ఏ సర్టిఫికేట్ అయినా. ఈ 2 విండోస్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత మీరు అప్లై చేయడానికి ఏ మీ సేవ సెంటర్కి వెళ్ళనవసరం లేదు. ఇంట్లో కూర్చొని జస్ట్ బ్యాంక్ అకౌంట్, ఆన్లైన్ బ్యాంక్ అకౌంట్ ద్వారా వాళ్ళకి చెల్లించాల్సిన ఫీజు ఏదైతే ఉంటుందో అది ఆన్లైన్ గేట్వే కాబట్టి మనకి అకౌంట్ ఆన్లైన్లో పే చేసే అవకాశం ఉంటే చాలు. సో ఎవరైనా కామన్గా ఈ రోజుల్లో అందరూ కూడాను సెల్ ఫోన్స్ ఆపరేషన్ వస్తుంది. ఆన్లైన్లో అకౌంట్ ఉన్న వాళ్ళు, ఆన్లైన్ ఆపరేషన్స్ చేయగలిగిన వాళ్ళు ఎవరైనా కూడాను మీ సేవలకి వెళ్ళనవసరం లేదు. ఇంట్లో కూర్చొని మీ సర్టిఫికేట్స్ ఏవైనా కూడాను ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఫోన్లోనే స్కానర్స్ అవి వచ్చినాయి కాబట్టి చేయడానికి పెద్ద ఏ ఇబ్బందులు ఉండవు. చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ మీరు అప్లికేషన్ నీట్గా ఫిలప్ చేయాలి. అప్లికేషన్స్ షెడ్యూల్ క్యాస్ట్కి, బ్యాక్వర్డ్ క్లాస్కి ఒకటే ఉంటుంది. ఏ ప్రొఫార్మ్ అయినా పర్వాలేదు. ఫిలప్ చేసేటప్పుడు ఫస్ట్ పేర్లు, క్యాస్ట్, అది సీరియల్ నెంబర్ ఏంటి, అవన్నీ కూడాను క్యాపిటల్ లెటర్స్తో రాయాలి. ఎప్పుడు కూడాను క్యాపిటల్ లెటర్స్తో ఎందుకు రాయమంటున్నాం అంటే కొంతమంది పేర్లు రాస్తారు. సపోజ్ సత్యం కర్రోల్లా అని ఉంది, SATHYAM KARROLLA కర్రోల్లా అని రాయాలి. మనం పొరపాటున SATYAM అని రాసాం అనుకోండి, అర్థం కాలేదు, హెచ్ మర్చిపోయాము, లేదా రాసేటప్పుడు ఏదన్నా కనపడలేదు. ఆన్లైన్లో అప్లై చేసేవాళ్ళు మీ సేవలో కానీ మీరు అప్లై చేసేటప్పుడు కానీ ఆ పొరపాట్లు జరిగితే ఏంటంటే సర్టిఫికేట్ ఇష్యూ చేసేటప్పుడు మేము కరెక్షన్ చేయడానికి అవకాశం ఉండదు. ఏది అప్లై చేశారో అదే ఆన్లైన్ చేసేస్తాం. అదే సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళి మీరు ప్రిన్సిపల్ గారికి ఇచ్చేస్తే ఇది కరెక్షన్ ఉంది, నేమ్ కరెక్షన్ ఉంది, చేంజ్ చేసుకురండి అంటారు. మనం ఆన్లైన్లో తీసిన ఆన్లైన్లో వచ్చినటువంటి సర్టిఫికేట్ ఏది కూడాను కరెక్షన్ చేయడానికి అవకాశం ఉండదు. మళ్ళీ ఎంటైర్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. మళ్ళీ అప్లికేషన్ ఇవ్వాలి. మళ్ళీ దానికి ఒక 30 days వెయిట్ చేయటం, ఆ ఇబ్బందులు ఉండకూడదని చెప్పే ఉద్దేశంతో అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు అన్ని క్యాపిటల్ లెటర్స్తో రాయాలి. రాసిన తర్వాత సీరియల్ నంబరు, మనం ఏ క్యాస్ట్ ఎక్కడ క్లెయిమ్ చేస్తున్నాం,
షెడ్యూల్ క్యాస్ట్ అయితే కనుక GOMS 5 షెడ్యూల్ క్యాస్ట్ తెలంగాణ అని కొడితే మీకు లిస్ట్ వచ్చేస్తుంది. అదే బ్యాక్వర్డ్ క్లాస్ అనుకోండి, GOMS 34 బ్యాక్వర్డ్ క్లాస్ లిస్ట్ తెలంగాణ అని కొట్టేస్తే లిస్ట్ వచ్చేస్తుంది. మన ఏ సీరియల్ నంబరు ఏంటి ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ఈ GOMS 5 GOMS 34 జాగ్రత్తగా చూసుకోండి చాలు. ఓకే, అప్లికేషన్ మనం స్కాన్ చేసేటానికి ఏమేమి డాక్యుమెంట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్ మినిమం డాక్యుమెంట్స్ ఏంటి? ఫస్ట్ డాక్యుమెంట్ ఆధార్. ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో వాళ్ళ ఆధార్. తర్వాత మనం ఏం క్లెయిమ్ చేస్తున్నాం, క్యాస్ట్ స్టేటస్ ఏంటి, అది ఏ సీరియల్ నెంబర్ రాసి ఉంటాం కదా. మనకి ప్రీవియస్ ఇంతకుముందు ఇచ్చిన క్యాస్ట్ సర్టిఫికేట్ ఏమన్నా ఉందా, ఉంటే దాని కాపీ, జెరాక్స్ కాపీ ఒకటి. సపోజ్ లేదు, ఫస్ట్ టైం కొత్తగా అప్లై చేస్తున్నారు, మీరు అప్లికేషన్ మీద రాయండి. తహసీల్దార్ గారికి తెలియదు కదా మీరు అన్ని పెట్టారు, అన్ని ఉన్నాయనే అనుకుంటారు. చివరిలో ఏ ఆర్ఐఓ విఆర్ఓ ఎంక్వైరీ చేసేటప్పుడు ఏం చేస్తాడంటే, మొత్తం వెరిఫై చేసాము, ఎటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ ఎంక్లోజర్స్ లేవు అని రిజెక్ట్ చేసే ప్రమాదం ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి, దాని మీద రాయండి, నాకు ఎటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు, మదర్ ఫాదర్ చదువుకోలేదు కాబట్టి నేను ఎప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోలేదు కాబట్టి మొట్టమొదటిసారి అప్లై చేస్తున్నాను. మరి మొట్టమొదటిసారి అప్లై చేసేటప్పుడు ఏం పెట్టాలి, మన క్యాస్ట్ ఇది అని ప్రూవ్ చేసుకునే బాధ్యత మన మీద ఉంటుంది. ఏం చేయాలి, మీరు మీ బాబాయిది ఎప్పుడు కూడాను క్యాస్ట్ పెటర్నల్ సైడ్ నుంచి వస్తుంది. పెటర్నల్ సైడ్ అంటే తండ్రి తరపు నుంచి వస్తుంది. ఎవరికైనా ఇప్పుడు నేనున్నాను, మా ఫాదర్ నుంచి వస్తుంది, మా మిస్సెస్ ఉందనుకోండి, వాళ్ళ ఫాదర్ నుంచి వస్తుంది. ఎప్పుడు పెటర్నల్ సైడ్ మాత్రమే క్యాస్ట్ వస్తుంది అనమాట. సో పెటర్నల్ సైడ్ బాబాయిలు కానీ లేదా వాళ్ళ అప్లికెంట్ వాళ్ళ అత్తలు కానీ, ఆ ఇంటి పేరు మీకు ఉన్నవాళ్ళు, మీ ఇంటి పేరుతో ఉన్నవాళ్ళు కానీ ఎవరిదైనా కాస్ట్ సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా దొరుకుతారు. ఖచ్చితంగా ఆ ఊళ్ళో విలేజెస్ లో ఏ ఇబ్బంది ఉండదు. పక్క వాళ్ళు ఎవరన్నా క్యాస్ట్ సర్టిఫికేట్ జెరాక్స్ ఇమ్మంటే ఇచ్చేస్తారు. సపోజ్ పల్లెపోగు అనే ఇంటి పేరుతో క్యాస్ట్ సర్టిఫికేట్ ఒక అప్లికెంట్ అప్లై చేస్తాడు, అతనికి లేదు, వాళ్ళ బాబాయ్ తెచ్చుకున్నాడు, పెట్టాడు, అప్లై చేసేసాడు. అప్లై చేసి మరి ఆ పల్లెపోగు ఆ ఇంటి పేరు మీద ఉన్న సర్టిఫికేట్ కి ఈ అప్లికెంట్ కి ఎటువంటి రిలేషన్ ఉంది అనేది కూడా ఎగ్జామిన్ చేస్తాడు రెవెన్యూ ఇన్స్పెక్టర్ కానీ తహసీల్దార్ కానీ. అప్పుడు మీరు ఏం చేయాలి, ఈ అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఎలాంటి రిలేషన్ ఉంది అనేది మీరు రాయాలి. సింపుల్ గా రెండు వర్డ్స్ లో రాసేయాలి కింద. మేము ఎప్పుడు సర్టిఫికెట్స్ పొందలేదు కాబట్టి ఈ సర్టిఫికెట్ ఎవరిదైతే ఉందో ఈయన పలానా మా బాబాయ్ వాళ్ళ ఫాదరు, మా నాన్నగారు వాళ్ళ ఫాదరు, ఇద్దరు ఒకటే. అతని ఆధార్ కార్డు తీసుకోండి, రిలేషన్ ప్రూఫ్ పెట్టేసేసి అప్లై చేసేసేయాలి. మీరు రాసే 2 లైన్లు అది హెల్ప్ అవుతుంది, ఆర్ఐకి అర్థం చేసుకుంటాడు. ఇద్దరు ఒకటే కాబట్టి క్యాస్ట్ ఒకటే అని చెప్పేసేసి ఇష్యూ చేస్తారు. అట్లా రాయకపోతే సమస్య ఏంటంటే ఆ రిలేషన్ ఎస్టాబ్లిష్ కాదు కాబట్టి ఎవరిదో క్యాస్ట్ సర్టిఫికేట్ అనుకునే ప్రమాదం ఉంది. ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరికైతే క్యాస్ట్ సర్టిఫికేట్లు లేవో, ఉన్నవాళ్ళు అప్లికెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, ప్రీవియస్ క్యాస్ట్ సర్టిఫికేట్, అది హైలైట్ చేయండి. ఫాదర్ నేమ్ ఇది హైలైట్ చేసి ఆధార్, క్యాస్ట్ సర్టిఫికేట్, తర్వాత స్టడీ సర్టిఫికేట్స్. మీకు స్టడీ సర్టిఫికేట్స్ ఎప్పుడైతే స్టడీ కోసం అవసరం అయితే స్టడీ అని పెట్టండి. ఒకవేళ స్టడీకి అవసరం లేదు, ఏదన్నా ఎంప్లాయ్మెంట్ పర్పస్ కానీ ఏదన్నా అయితే కనుక పాత స్టడీ సర్టిఫికేట్ కూడా పెట్టండి, పాతది ఏదైనా పర్వాలేదు. లేదా ఎంప్లాయ్మెంట్ పర్పస్ లో ఇదిగో పలానా ఎంప్లాయ్మెంట్ వచ్చింది కాబట్టి దే ఆర్ ఆస్కింగ్ ఫర్ క్యాస్ట్ సర్టిఫికేట్ అని రాయండి. దాని మీద ప్రతి డాక్యుమెంట్ కి మీరు దాని మీద పైన రాయండి మీ పర్పస్, ఈ ఎంప్లాయ్మెంట్ పర్పస్ కోసం అని రాస్తే ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. వెంటనే ఎంప్లాయ్మెంట్ అంటే వెంటనే ఇష్యూ చేస్తారు. ఇప్పుడు మామూలుగా స్టడీ సర్టిఫికేట్ సంబంధించి అయితే కాస్త లేట్ తీసుకోవచ్చు, 30 రోజులలో. సో దాని అర్జెన్సీ మాకు ఎంక్వైరీ ఆఫీసర్కి తెలియాలి, ఈజీగా క్యాచ్ చేస్తాడు అనమాట. అదిగో ఇది ఎంప్లాయ్మెంట్ కి సంబంధించి కాబట్టి తొందరగా క్లియర్ చేద్దాం అని ఉంటారు. అట్లా ఎప్పుడైనా క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసేటప్పుడు ఆధార్తో పాటుగా దానికి సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే, లేదా మన రిలేటివ్స్ కానీ ఆ రిలేషన్ ఎస్టాబ్లిష్ చేస్తూ దానికి సంబంధించిన ప్రూఫ్లు పెడుతూ స్టడీ సర్టిఫికేట్స్ కానీ లేదా ఎంప్లాయ్మెంట్కి సంబంధించి కానీ లేదా ఏదైనా సోషల్ సర్వీసెస్ స్కీమ్స్ ఉంటాయి, కొన్ని సబ్సిడీస్ స్కీమ్స్ కానీ వాటికి సంబంధించిన కాపీస్ కానీ ఎంక్లోజ్ చేసి అవన్నీ స్కాన్ చేసుకోవాలి. ప్రతిదీ మనం టీ యాప్ ఫోలియోలో అప్లై చేసేటప్పుడు ప్రతిదీ స్కాన్ చేసుకోవాలి. స్కాన్ చేసుకున్న తర్వాత ప్రతిదీ మన తహసీల్దార్ ఆఫీస్కి సాఫ్ట్ కాపీస్ వెళ్తాయి, హార్డ్ కాపీ వెళ్ళదు. అప్పుడు ఏం చేయాలంటే మీరు దగ్గరలోనే ఉంటారు కాబట్టి తహసీల్దార్కి ఇవి ఏవైతే స్కాన్ చేసి పంపించామో మనం రాసినవన్నీ
ఒక ట్యాగ్ వేసేసేసి టు ద తహసీల్దార్ అని చెప్పి పంపించేసేసాను. పంపించేటప్పుడు మనం కట్టిన ఫీ రిసిప్ట్ ఉంటుంది కదా, మనకు ఫీ రిసిప్ట్ ఒకటి జనరేట్ అవుతుంది, 45 రూపీస్ 35 రూపీస్. అది పైన పెట్టేసేసి ఆ కాపీ పెట్టి తహసీల్దార్ ఆఫీస్కి పోస్ట్ చేయాలి. పోస్ట్ చేసిన 30 days లోపల మనకి ఇమీడియట్గా వచ్చేస్తుంది క్యాస్ట్ సర్టిఫికేట్. ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ మనం మళ్ళీ మీ సేవ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ సేవకి వెళ్ళి ఇదిగో ఇలా నేను అప్లై చేశాను డిపో ల్యాబ్లో, దీన్ని నాకు ఇన్ని ప్రింట్స్ కావాలని తీసుకొని దాన్ని చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే, మనం ఒక ప్రింట్ ఇచ్చిన తర్వాత షెడ్యూల్ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకున్నాడు, ప్రింట్ తీసుకున్నాడు, మళ్ళీ ఇంకో దానికి ఏదైనా అవసరం ఉండొచ్చు. కాబట్టి 2 కాపీలు తీసుకోవాలి. ఎప్పుడు 2 కాపీలు తీసుకొని ఒక కాపీ దగ్గర పెట్టుకోవాలి, ఇంకొక కాపీ ప్రిజర్వ్ చేసుకోవాలి, తర్వాత మళ్ళీ అవసరం అవుతుంది కాబట్టి. సో క్యాస్ట్ సర్టిఫికేట్కి సంబంధించి ఎప్పుడు కూడాను జాగ్రత్తగా చేసుకోవాల్సింది ప్రీవియస్ సర్టిఫికేట్ ఇంపార్టెంట్. లేకపోతే నేను చెప్పాను కదండి, రిలేషన్స్లో ఎవరో ఒకరికి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది, దాని రిలేషన్ ఎస్టాబ్లిష్ చేస్తూ పెడితే ఖచ్చితంగా అప్రూవ్ అవుతుంది. ఎప్పుడైనా రిజెక్ట్ అయింది క్యాస్ట్ సర్టిఫికేట్ అని అంటే కారణం సరైన ప్రాపర్ ఎంక్లోజర్స్ లేకపోవడం, వాళ్ళ మధ్య రిలేషన్ ఎస్టాబ్లిష్ కాకపోవడం, అట్లాంటి టైంలో రిజెక్ట్ చేస్తారు. లేదా అసలు ఆ ఎంక్లోజర్స్ ఏమీ పెట్టలేదు, అలాంటి టైంలో మాత్రమే రిజెక్ట్ చేస్తారు, అదర్వైజ్ రిజెక్ట్ చేయరు. ఇది షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించి కానీ బీసీ బ్యాక్వర్డ్ క్లాస్కి సంబంధించి కానీ మీరు అప్లై చేసుకున్న తర్వాత పొందే విధానం. తర్వాత రీసెంట్గా ఏంటంటే మనకి ఎకనామికల్లీ దాంతోపాటుగా షెడ్యూల్ క్యాస్ట్ బీసీ తర్వాత ఓబీసీ అని ఉంటుంది, అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్. పై 2 సర్టిఫికేట్స్ ఏమో క్యాస్ట్ ని తెలియజేస్తుంది. ఓబీసీ అంటే అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్. అది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ప్రతి స్టేట్ కి ఒక లిస్ట్ అప్రూవ్ చేసి పంపిస్తారు. అది ఎవ్రీ 2 years కి 3 years కి అప్డేట్ అవుతూ ఉంటుంది. కొన్ని క్యాస్ట్లు కలుస్తూ ఉంటాయి, కొన్ని క్యాస్ట్లు ఒమిట్ చేస్తూ ఉంటారు. సో మనం ఆన్లైన్లో కూర్చొని ఓబీసీ సెంట్రల్ గవర్నమెంట్ లిస్ట్ ఆఫ్ తెలంగాణ స్టేట్, ఏ స్టేట్ కావాలంటే ఆ స్టేట్ కొడితే మనకి లిస్ట్ వచ్చేస్తుంది. ఆ ఓబీసీ క్యాస్ట్లో మనకి అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అంటున్నాం. ఆల్ బీసీ క్యాస్ట్ ఏదైతే ఉన్నాయో అన్ని కూడాను ఓబీసీ క్యాస్ట్ లో ఉండాల్సిన పని లేదు. ఎందుకంటే కొన్ని దొరకవు. సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని మాత్రమే అప్రూవ్ చేస్తుంది, అవి ఓబీసీలో పెడుతుంది. ఆ ఓబీసీలో ఉంటేనే ఓబీసీ అప్లై చేయడానికి అర్హులు. ఫస్ట్ చెక్ చేసుకోవాలి మీరు. మనం బీసీ క్యాస్ట్ అయినప్పుడు ఓబీసీ లిస్ట్ లో ఈ పర్టికులర్ క్యాస్ట్ ఉందా లేదా. ఓబీసీ లిస్ట్ మనం తెలంగాణ స్టేట్ లో ఉన్నాం, తెలంగాణ ఓపెన్ చేసిన తర్వాత చూసుకుంటే ఓకే ఉంది. సో వీఆర్ ఎలిజిబుల్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ ఓబీసీ కూడా మనం ఎలిజిబులే. ఓబీసీ ఎప్పుడైనా ఎందుకు ఉపయోగపడుతుంది అని అంటే సెంట్రల్ గవర్నమెంట్ రిజర్వేషన్స్ క్లెయిమ్ చేయడానికి ఓబీసీ ఉపయోగపడుతుంది. స్టేట్ లో కూడాను ఓబీసీ అడుగుతారు ఎంప్లాయ్మెంట్ వచ్చినప్పుడు, ఎందుకంటే క్రీమీ లేయర్ స్టేటస్ చూడటం కోసం అడుగుతారు. మనం ఓబీసీ వచ్చినప్పుడే క్రీమీ లేయర్ అనే పదం వస్తుంది, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఓబీసీ అంటే క్రీమీ లేయర్ అని వస్తుంది. క్రీమీ లేయర్ అంటే ఏంటి అంటే బీసీల్లో కూడా కాస్త ఆర్థికంగాను సామాజికంగాను కాస్త ఫార్వర్డ్ గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని క్రీమీ లేయర్ అని పిలుస్తారు. అంటే దానికి క్రైటీరియా ఉంది, ఎవరు క్రీమీ లేయర్ ఏంటి అనేది. ఒక్కొక్కరికి ఒక్కొక్క పారామీటర్స్. ఇప్పుడు ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, గ్రూప్ 1 క్యాడర్ లో ఉన్నారు ఎవరన్నా, ఫాదర్ కానీ మదర్ కానీ, ఎప్పుడు కూడా క్రీమీ లేయర్ చేసేటప్పుడు క్రీమీ లేయర్ స్టేటస్ గుర్తించేటప్పుడు ఫాదర్ మదర్ ఇన్కమ్ ఏదైతే ఉందో అదే క్రైటీరియా. అర్థమైందండి? క్రీమీ లేయర్ స్టేటస్ ఎప్పుడైనా మనం క్రీమీ లేయరా కాదా అని క్వశ్చన్ చేసుకున్నప్పుడు దాని స్టేటస్ ఏంటి అని నిర్ధారించాలి అని అంటే దానికి క్రైటీరియా, ఫస్ట్ క్రైటీరియా ఏంటి అంటే ఫాదర్ మదర్ ఇన్కమ్ ఈజ్ ద క్రైటీరియా. ఇప్పుడు నేనున్నాను బ్యాక్వర్డ్ క్యాస్ట్, నేను క్రీమీ లేయరా కాదా అని నేను క్వశ్చన్ చేసుకుంటే మా ఫాదర్ మదర్ ఏం చేస్తున్నారు అనేదే క్రైటీరియా. మీరు ఐఏఎస్ అయి ఉండొచ్చు, మీరు 2 lakh 3 lakh పర్ మంత్ శాలరీ తీసుకుని ఉండొచ్చు, అయినా కానీ మీరు క్రీమీ లేయర్ డిసైడ్ చేసేటప్పుడు మీ ఇన్కమ్ అనేది చూడరు. ఎప్పుడైనా అప్లికెంట్ కి సంబంధించి క్రీమీ లేయర్ చూసేటప్పుడు ఫాదర్ మదర్ ఇన్కమ్ ఈజ్ ద క్రైటీరియా. సో అప్పుడు ఏం చేయాలి, అప్లికెంట్ అప్లై చేసేటప్పుడు నేను క్రీమీ లేయర్ కిందకి వస్తానా రానా అని చూసుకోవాలంటే మీ ఫాదర్ మదర్ ఏం చేస్తున్నారు. మీకు రేషన్ కార్డు ఉందనుకోండి, ఇంట్లో రేషన్ కార్డు ఉంది, ఖచ్చితంగా మీరు క్రీమీ లేయర్ కిందకి రారు. ఫాదర్ మదర్ ఎంప్లాయ్ అయితే ఫాదర్ కానీ మదర్ కానీ గ్రూప్ 1 క్యాడర్ లో ఉంటే వాళ్ళు
ఖచ్చితంగా క్రీమీ లేయర్ లో కిందకి వస్తారు. కాబట్టి ఓబీసీ ఇవ్వరు, ఓబీసీ సర్టిఫికేట్ క్యాన్సిల్ అవుతుంది. అదే నాన్ క్రీమీ లేయర్ ఎవరు ఎంప్లాయ్ కాదు, ఇద్దరు గ్రూప్ 2 ఎంప్లాయీస్ అనుకోండి, ఇద్దరు గ్రూప్ 2 ఎంప్లాయీస్ అయినా, ఫాదర్ మదర్ గ్రూప్ 2 ఎంప్లాయీస్ అయినా కూడాను క్రీమీ లేయర్ కిందకి వస్తారు. అదంతా కొంచెం ఇన్డెప్త్ గా అనాలిసిస్ చేసి మేము ఒక సర్టిఫికేట్ వచ్చిందంటే ఒక 2-3 నిమిషాలు తీసుకుంటాం, మొత్తం ఎగ్జామిన్ చేస్తాం అదంతా నిజంగా వీళ్ళు క్రీమీ లేయర్ కిందకి వస్తారా రారా అనేది. దట్ ఈస్ సెకండరీ. మీకు అవగాహన కోసం చెప్తున్నాను, అసలు మనం క్రీమీ లేయర్ కిందకి వస్తారా రారా అని తెలుసుకోవడం కోసం. మీకు అలాంటిది జిజ్ఞాస ఏమైనా ఉంది అని అంటే ఓబీసీ క్రీమీ లేయర్ స్టేట్ కి సంబంధించి మీరు వెబ్సైట్ లో నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని కొడితే దాంట్లో క్రీమీ లేయర్ కి సంబంధించి ఎవరెవరు క్రీమీ లేయర్ కిందకి వస్తారు రారా అనేది ఉంటుంది. అదే ఎంప్లాయీస్ గురించి చెప్పుకున్నాం, ఇద్దరు గ్రూప్ 2 ఉంటే క్రీమీ లేయర్, గ్రూప్ 1 అయితే కానీ క్రీమీ లేయర్. అదే ఒక బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉంటారు, ఇన్కమ్ ట్యాక్స్ సబ్మిట్ చేస్తారు, వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో అవి 8 lakh కంటే అబవ్ ఉంటే ఖచ్చితంగా క్రీమీ లేయర్, 8 lakh బిలో ఉంటే క్రీమీ లేయర్ కాదు. అది చూసేటప్పుడు కూడా కాన్సిక్యూటివ్ 3 years, మీరు అప్లై చేసే ఇయర్ ఇది అనుకోండి, ప్రీవియస్ 3 years ఐటీ రిటర్న్స్ చూస్తాం, వాటిలో ఏ ఒక్క సంవత్సరం 8 లక్షల కంటే తక్కువ ఉన్నా కానీ మీరు నాన్ క్రీమీ లేయర్ కిందకి వస్తారు. సో 3 years ఇన్కమ్ ట్యాక్స్ కూడా క్రూషియల్ అనమాట ఎవరైనా బిజినెస్ చేసే వాళ్ళకి. సో షెడ్యూల్ కాస్ట్, బీసీ బ్యాక్వర్డ్ క్లాస్ సర్టిఫికేట్స్, అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ సర్టిఫికేట్ ఓబీసీ. సో మీరు క్రీమీ లేయర్ అయితే కనుక సర్టిఫికేట్ రాదు, క్రీమీ లేయర్ కాబట్టి రిజెక్ట్ చేస్తారు. అదే నాన్ క్రీమీ లేయర్ అయితే కనుక ఓబీసీ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. ఈ కమాండర్ నాన్ క్రీమీ లేయర్ అని చెప్పేసి. తర్వాత నెక్స్ట్ రీసెంట్ గా ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ స్కీమ్ అని పెట్టడం జరిగింది. ఆ ఈడబ్ల్యూఎస్ ఏంటంటే ముఖ్య ఉద్దేశం షెడ్యూల్ కాస్ట్ లో కానీ, షెడ్యూల్ ట్రైబ్ లో కానీ, బ్యాక్వర్డ్ క్లాస్ లో కానీ ఎవరైతే రిజర్వేషన్ పొందరో, ఎవరైతే ఆ క్యాస్ట్ల కిందకి రారో వాళ్ళందరూ కూడాను ఈడబ్ల్యూఎస్ కింద అప్లై చేసుకోవడానికి అర్హులు. ఎస్సీలోకి రాకూడదు, ఎస్టీలోకి రాకూడదు, బీసీలోకి రాకూడదు. వాళ్ళు ఎవరైతే ఉన్నారో అదర్ దాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఈడబ్ల్యూఎస్ కి అప్లై చేసుకోవడానికి అర్హులు. సేమ్ ఇది కూడాను యాప్ లో అప్లోడ్ చేసుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు, ఇంట్లో ఉండి మీ సేవ వెబ్సైట్ లో కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎవరు అర్హులు అని అంటే 5 ఎకరాలు అగ్రికల్చరల్ ల్యాండ్ పైన ఉందనుకోండి వాళ్ళు అర్హులు కాదు. చాలా క్రైటీరియాస్ చాలా ఉన్నాయి దాంట్లో. 5 ఎకరాల పొలం కంటే తక్కువ ఉంటే అప్లై చేసుకోవచ్చు, ఎలిజిబుల్. తర్వాత నోటిఫైడ్ మున్సిపాలిటీ, మన జిహెచ్ఎంసి కానీ నోటిఫైడ్ మున్సిపాలిటీల్లో కానీ 100 గజాల కంటే ఎక్కువ స్థలం కలిగి ఉన్నా మీరు ఎలిజిబుల్ కాదు. 100 గజాల లోపల ఉంటే అప్లై చేసుకోవచ్చు, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఈడబ్ల్యూఎస్. అదే నాన్ నోటిఫైడ్ అంటే ఇంకా విలేజెస్ లో కూడా, అంటే ఒక విలేజ్ లో 200 గజాల కంటే స్థలం ఎక్కువ ఉంది అని అంటే వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ రాదు. సో ఇవి క్లియర్ అన్నమాట. ఈ క్రైటీరియా ఎందుకు చెప్తున్నాము అని అంటే కామన్ గా ఎక్కువ రూరల్ బ్యాక్గ్రౌండ్ లో ఉంటారు కాబట్టి రూరల్ లో ఉండే వాళ్ళకి ఇవి ముందు చూసుకోవాలి. తర్వాత వీటితో పాటుగా 8 లక్షల కంటే, ఒక సంవత్సరానికి 8 లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు, దానికి సంబంధించి ఏదైనా ప్రూఫ్ ఉందనుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తూ ఉంటారు, 8 లక్షల కంటే ఎక్కువ ఆదాయం వచ్చినా కూడాను వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈడబ్ల్యూఎస్ కి అనర్హులు. సో ఈడబ్ల్యూఎస్ చేయాలి అని అంటే 5 ఎకరాల కంటే పొలం తక్కువ ఉండాలి, నోటిఫైడ్ మున్సిపాలిటీ ఏరియా ఎక్కడన్నా కూడాను 100 స్క్వేర్ యార్డ్స్, 100 స్క్వేర్ యార్డ్స్ కంటే తక్కువ, ఒక ప్లాట్ 100 స్క్వేర్ యార్డ్స్ కంటే తక్కువ ఉండాలి, వాళ్ళు ఎలిజిబుల్. నాన్ నోటిఫైడ్ ఏరియాస్ లో అయితే 200 స్క్వేర్ యార్డ్స్ కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. దీంతో పాటుగా ఫ్లాట్ ఉంటుంది, రెసిడెన్షియల్ హోమ్ ఉంటుంది. రెసిడెన్షియల్ హోమ్ ఉన్నప్పుడు ఒక ఫ్లాట్ ఏదైనా ఉన్నప్పుడు 1000 ఎస్ఎఫ్టి అంటే 1000 చదరపు ఫీట్లు స్క్వేర్ ఎస్ఎఫ్టి. 1000 ఎస్ఎఫ్టి కంటే పైన ఒక్క ఎస్ఎఫ్టి ఉన్నా కూడా వాళ్ళు ఎలిజిబుల్ కాదు. 1000 ఎస్ఎఫ్టి కంటే కూడా తక్కువ ఉంటే ఎలిజిబుల్ అప్లై చేసుకోవడానికి. మరి ఇవన్నీ ఎలా తెలుస్తాయి తహసీల్దార్ గారికి, ఎంక్వైరీ ఆఫీసర్కి? ఎంక్వైరీ ఆఫీసర్ వచ్చినప్పుడు ఓన్ హౌసా కాదా, కరెంట్ బిల్లు అది చెక్ చేస్తాడు. ఎప్పుడు కూడాను ఈ క్యాస్ట్ కి సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాలి. మేము
తహసీల్దార్గా నాకు చాలా అనుభవాలు ఉన్నాయి. ఆ క్యాస్ట్ కాని వాళ్ళు ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుంటారు, ఏదో తిప్పలు పడి, ఏదో హైడ్ చేసో ఏదో తీసుకుంటారు. ఒక అబ్బాయి బ్యాంక్ ఉద్యోగం వచ్చింది, ఆ అబ్బాయి బ్యాంక్ ఉద్యోగం వచ్చింది, బీసీ ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ అని చెప్పి తీసుకున్నారు. ఆ అబ్బాయి ఓసీ కాపు సామాజిక వర్గానికి చెందిన అతను. అది ఎంక్వైరీలో ఉంది. ఆ అబ్బాయి బ్యాంక్ జాబ్ వచ్చి వెరిఫికేషన్కి వెళ్ళాడు. మరి బ్యాంక్ వాళ్ళు మమ్మల్ని అడిగారు, ఎంక్వైరీ చేసి ఆ సర్టిఫికెట్స్ ఏంటి జెన్యూనిటీ ఇవ్వండి అని. చూస్తే మాకు ఓసీ అని తేలింది. మరి ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎలా తీసుకున్నారు ఏంటి అనే మీద ఎంక్వైరీ నడుస్తుంది. ఎప్పుడు కూడాను క్యాస్ట్ దగ్గర ఎప్పుడు హైడ్ చేయకూడదు. క్యాస్ట్ ఎప్పుడు కూడా పెటర్నల్ సైడ్ నుంచి వస్తుంది కాబట్టి అదే మనకు వస్తుంది. ఎప్పుడు హైడ్ చేసి తీసుకోకూడదు. ఒకవేళ ఇప్పుడు తీసుకున్నా అది చాలా ఇబ్బందులు అవుతాయి అన్నమాట. మీకు ఇంకా లైవ్ ఎగ్జాంపుల్ హాకీ ప్లేయర్ ముఖేష్ కుమార్ సార్ ఉన్నారు. హాకీ ముఖేష్ కుమార్ సార్ అంటే చాలా ఫేమస్ అన్నమాట. ఆయన కూడా షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించిన సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది. ఆయన యాక్చువల్గా బీసీ మంగళి క్యాస్ట్ కి సంబంధించిన సామాజిక వర్గానికి చెందిన అతను. అది తీసుకున్న తర్వాత ఆయన ఆ రిజర్వేషన్స్ ఉపయోగించుకొని కానీ మంచి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో వాటిలో జాబ్స్ వచ్చాయి. అంతా జాబ్స్ కూడా ఎంజాయ్ చేశారు చక్కగా. ఆ ఫ్రూట్స్ అన్ని అనుభవించారు. దాని తర్వాత ఏమైందంటే తర్వాత ఎంక్వైరీలో బీసీ కాదు, ఇతను బీసీకి సంబంధించిన వ్యక్తి, ఎస్సీ సర్టిఫికేట్ తప్పుగా తీసుకున్నారు. చాలా రిజర్వేషన్స్ పొందారు. తర్వాత గవర్నమెంట్ కి సంబంధించి షెడ్యూల్ క్యాస్ట్ కోటాలో కూడాను ఆయన స్పోర్ట్స్ కోటాలో చాలా బెనిఫిట్స్ పొందడం జరిగింది. అవన్నీ తర్వాత మళ్ళీ ఎంక్వైరీ చేశారు. సరే, తర్వాత అప్పీల్ చేశారు, గవర్నమెంట్ లో పెండింగ్ ఉంది, తర్వాత సంగతి అది. కానీ ఒక మచ్చ, అది తప్పు. ఎప్పుడు అది హైడ్ చేసి తీసుకోకూడదు. ఎప్పుడు కూడా భవిష్యత్తు, మీరందరూ చిన్న పిల్లలు ఉన్నారు, చాలా మంది చదువుకునే వాళ్ళు, ఉద్యోగాలకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఎప్పుడు తప్పు చేయకూడదు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి, ఎప్పుడు కూడా హైడ్ చేయకూడదు ఈ విషయాలు. సో చేసిన తర్వాత మీరు ఈ పర్టికులర్ సర్టిఫికేట్కి సంబంధించి అప్లై చేసిన తర్వాత 30 days లో టైం ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్స్ అన్ని కూడా. సో అర్జెన్సీ ఉంటుంది. 10 రోజుల్లో వేయాలి, 15 రోజులు వేయాలి. మరి ఎంత తొందరగా ఎట్లా తీసుకొస్తాం? ఇయర్ కాబట్టి తహసీల్దార్ గారి నంబర్కి కానీ ఏదైనా వాట్సాప్ పెట్టాలి. సార్, నేను సో అండ్ సో నేను ఈ పర్పస్ లో అటెండ్ అవుతున్నాను, ఈ ప్రిన్సిపల్ గారు ఈ టైంలోకి తీసుకురమ్మన్నారు, లాస్ట్ డేట్ ఇది, అది మెన్షన్ అయిన లాస్ట్ డేట్ కాపీ పెడుతూ మీరు మీకు సంబంధించిన ఈ రిసిట్ ఏదైతే ఉందో అది వాట్సాప్ చేయండి. ఎప్పుడైనా ఏ తహసీల్దార్కైనా చేసినా కానీ అర్జెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యి వాళ్ళు ఖచ్చితంగా తొందరగా క్లియర్ చేస్తారు. లేదా విలేజెస్ లో ఉండే వాళ్ళు ఏముంది, విఆర్ఓ ఉంటాడు, లేదా రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఉంటాడు. ఆ రెవెన్యూ ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించి, నాకు ఈ అర్జెన్సీ ఉంది బాబు, ఇది నాకు 5 రోజుల్లో సబ్మిట్ చేయాలి అని అడిగి చెప్తే ఖచ్చితంగా చేస్తారు. అర్జెన్సీ ఉన్నప్పుడు ముందు చేయాలి, వాళ్ళ బాధ్యత అది. సో మీరు అప్లై చేసిన తర్వాత ఆ ప్రయత్నం చేయాలి. చేస్తే ఇన్ టైం కంటే ముందే 30 days వరకు. కామన్గా ఏంటంటే తహసీల్దార్స్ మాకు ఒక డాష్ బోర్డ్ ఉంటుంది. ఆ డాష్ బోర్డ్ లో 30 రోజుల తర్వాత వస్తేనే అవి బియాండ్ ఎస్ఎల్ఏ ఉంది కాబట్టి, ఇది ల్యాబ్స్ అయింది కాబట్టి టైము తొందరగా క్లియర్ చేయాలి అని చెప్పి 30 days తర్వాత క్లియర్ చేస్తూ ఉంటారు, కామన్ గా జరిగేది. సో మీ అర్జెన్సీ వాళ్ళకి తెలియదు, 30 రోజుల వరకు మాకు క్లియర్ చేయొచ్చు అని చెప్పేసి పెట్టుకుంటారు. సో మీ అర్జెన్సీ కనపడాలి అని అంటే అప్లికేషన్ మీదనే, ఇదిగో సార్ నేను సో సెలెక్ట్ అయ్యాను, లేదా నేను దీనికి ఈ నోటిఫికేషన్ ఈ రోజు వరకు లాస్ట్ డేట్ ఉంది, ఈ లోపల ఇస్తేనే నేను ఎలిజిబుల్, ఈ లోపల ఇస్తేనే మీరు నాకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు, అదర్వైజ్ చాలా ఇబ్బంది పడతాను అని రాయండి. ఒక మాట తెలుస్తుంది మాకు సర్టిఫికేట్ లో చూడగానే, బాబు ఈ అబ్బాయి అప్లై చేసుకుంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలి. మన ఉద్దేశము, మన నీడ్ మన అప్లికేషన్ లో కనపడాలి. ఇట్లా కనపడితే చాలా తొందరగా అప్లికేషన్స్ అన్ని అప్రూవ్ అవుతాయి. లేదంటే రొటీన్ గా వెళ్తాయి కాబట్టి వాళ్ళకి ఎన్నో పనులు ఉంటాయి. తహసీల్దార్కి ఒక పని కాదు, సర్టిఫికేట్స్ ఇష్యూ చేసేది చాలా చిన్న పని. సో మీ అర్జెన్సీ వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఈ పద్ధతి ఫాలో అయితే ఖచ్చితంగా మీ సర్టిఫికేట్స్ రిజెక్ట్ కాకుండా అన్ని రికమెండ్ అయ్యే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. ఇంకొకటి, చాలా మంది పిల్లలు అప్లై చేస్తారు, తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళి నుంచుంటారు, కూర్చుంటారు అక్కడే గోడ దగ్గర ఎక్కడ కూర్చొని ఆ విఆర్ఓ వాళ్ళని కలిసి వాళ్ళు ఏదో ఉండమంటారు, వెయిట్ చేయమంటారు. ఎవ్వరు వెయిట్ చేయకూడదు. ఎప్పుడు ఒక ఆఫీస్కి వెళ్తే గుర్తుపెట్టుకోండి, ఏ గవర్నమెంట్ ఆఫీస్ అయినా, ఎనీ గవర్నమెంట్ ఆఫీస్, కింది వాళ్ళకి కనుక్కోండి, ఒక విఆర్ఓని కానీ ఆర్ఐని కానీ అడగండి, ఒక 15 నిమిషాలు చూడండి, వాళ్ళు రెస్పాండ్ అయితే ఓకే, రెస్పాండ్ అవుతుంది డైరెక్ట్ గా సీదా డిప్యూటీ తహసీల్దార్ కానీ తహసీల్దార్ గారి దగ్గరికి వెళ్ళి నాకు ఈ అవసరం ఉంది సార్, నాకు ఇదని చూపించింది, చూపిస్తే ఆ రోజు ఇమీడియట్ గా క్లియర్ చేస్తారు. అది చిన్న విషయం. అది మీరు ఎప్పుడు అక్కడికి వెళ్ళి నిలబడటం కానీ అక్కడ వెయిట్ చేయటం చేయకూడదు. ఎప్పుడు
మీరు వెయిట్ చేస్తున్నారు అని అంటే బయట ఏదో చాలా మంది ఉన్నారు, బయట ఆయనకు కూడా ఒత్తిడి ఉంటుంది, లోపల పనిచేసే అతనికి కూడా ఏంటి ఇంతమంది ఉన్నారు ఇవాళ, వీళ్ళందరినీ ఎలా క్లియర్ చేయాలి. మీరు చాలా చిన్న పని అది, లోపలికి వచ్చి చెప్పేస్తే అయిపోతుంది, చిన్న విషయం. సో మీ అర్జెన్సీ అనేది తహసీల్దార్కి కానీ డిప్యూటీ తహసీల్దార్కి కానీ కన్వే చేయగలగాలి. మీరు వెళ్తే పర్సనల్గా అర్జెంట్ ఉంది, తొందరగా క్లియర్ చేసుకోవాలి అని ఆఫీస్ కనుక వెళ్తే. సో మేము సర్టిఫికేట్స్ ఇచ్చేటప్పుడు ఇవన్నీ చూస్తామండి. వాళ్ళ అర్జెన్సీ ఏంటి, నిజంగా క్యాస్ట్ సర్టిఫికేట్ ఎంక్లోజ్ చేసిందా లేదా, వాళ్ళకి సంబంధించిన రిలేషన్ ప్రూఫ్ ఏమైనా పెట్టిందా లేదా, నిజమైన క్యాస్టా కాదా. తర్వాత నిజమైన క్యాస్టా కాదా అనేది అడిగేటప్పుడు వాళ్ళ మీద అనుమానం ఉంటే ఎంక్వైరీకి వెళ్తారు, ఖచ్చితంగా చేసుకుంటారు. ఎంక్వైరీలో తప్పని తేలితే కూడా క్రిమినల్ కేసులు ఫైల్ చేయడానికి కూడా అధికారం ఉంటుంది మాకు. కామన్ గా చేయము, పిల్లలు తెలియక చేస్తారని చెప్పేసి క్రిమినల్ చర్యలు కూడా తీసుకునే అధికారం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు క్యాస్ట్ మార్చకూడదు ఎప్పుడు. సో ఈ షెడ్యూల్ క్యాస్ట్ కి సంబంధించి, బ్యాక్వర్డ్ క్లాస్ సర్టిఫికేట్ కి సంబంధించి, ఈబీసీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కి సంబంధించి చెప్పుకున్నాము. ఒక ఈబీసీ గురించి చెప్తాను లాస్ట్. ఈబీసీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అంటే ఈడబ్ల్యూఎస్ వేరు, ఈబీసీ వేరు, గుర్తుపెట్టుకోండి. ఈబీసీ అంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్, ఓబీసీ అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాస్. అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించింది, క్రీమీ లేయర్ స్టేటస్. ఓబీసీ అంటే క్రీమీ లేయర్ అని వస్తుంది. ఈబీసీ అంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అంటే అదర్ దాన్ ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో అదర్ దాన్ ఎవరైతే ఉంటారో, ఓసీలు ఎవరైతే ఉంటారో అందరూ కూడాను ఈబీసీకి అప్లై చేసుకోవటానికి అర్హత ఉంటుంది. వాళ్ళు అర్హులా కాదా అనేది డిసైడ్ చేయాల్సిన తహసీల్దార్. వాళ్ళు రేషన్ కార్డు కలిగి ఉండి సంవత్సరానికి 1,00,000 రూపాయల కంటే తక్కువ ఇన్కమ్ ఉంటే ఈబీసీ సర్టిఫికేట్ ఇవ్వచ్చు. ఇవన్నీ స్కాలర్షిప్స్ కోసం పెట్టింది ఈబీసీ. సో ఆ డిస్టింక్షన్ తెలియాలి. ఓబీసీ, ఈబీసీ, ఈడబ్ల్యూఎస్. ఈబీసీకి ఈడబ్ల్యూఎస్ కి చాలా దగ్గర రిలేషన్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేశారా? ఈడబ్ల్యూఎస్ కి ఈబీసీకి, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ కి ఈడబ్ల్యూఎస్ కి చాలా దగ్గర రిలేషన్ ఉంటుంది. ఏంటి చెప్పండి? వీళ్ళందరూ ఈ అప్లికేషన్స్ ఎవరికి ఎలిజిబుల్ అని అంటే అదర్ దాన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎవరైతే అదర్ దాన్ ఉంటారో వాళ్ళే ఎలిజిబుల్ ఈ ఈడబ్ల్యూఎస్, ఈబీసీ అప్లై చేసుకోవడానికి. ఈబీసీ అంటే ఓన్లీ స్కాలర్షిప్ పర్పస్ కోసం చేసుకుంటారు. ఈడబ్ల్యూఎస్ ఏంటి అని అంటే స్కాలర్షిప్ పర్పస్, తర్వాత రీసెంట్ గా ఎంప్లాయ్మెంట్ లో కూడా 10% రిజర్వేషన్స్ ఫార్వర్డ్ క్యాస్ట్ కూడా ఇచ్చారు. కాబట్టి ఫార్వర్డ్ క్యాస్ట్ లో ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా ఇచ్చారు. కాబట్టి ఈ సర్టిఫికెట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో వీటన్నిటి తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్స్. చాలా మంది స్కాలర్షిప్స్ కోసం పిల్లలు ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఇన్ టైంలో ఇవ్వకుండా స్కాలర్షిప్స్ రావు. ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టేటప్పుడు ఫస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఏంటంటే ఆధార్, మీ పేరు ఉన్నటువంటి మీ ఇంటి రేషన్ కార్డ్. రేషన్ కార్డ్ అంటే ఇప్పుడు ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అంటున్నాం. ఆ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ కాపీ హైలైట్ చేయండి. మీ ఫాదర్ నేమ్, మీ పేరు హైలైట్ చేయండి. హైలైట్ చేసి ఈ 2 కాపీలు పెట్టి ఒక అఫిడవిట్ అడుగుతున్నారు ఈ మధ్య కాలంలో. ఆ అఫిడవిట్ లో ఏం చేయాలంటే 10 రూపీస్ స్టాంప్ బాండ్ పేపర్ దొరుకుతుంది బయట. ఆ స్టాంప్ పేపర్ మీద మీరు స్వదస్థిరతో కూడా రాయొచ్చు. వాళ్ళు ఏం టైప్ చేసి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రూరల్ విలేజెస్ లో, పల్లెల్లో టైప్ చేసే ఫెసిలిటీ ఉండదు. ఆ టైపింగ్కి వెళ్ళాలంటే మళ్ళీ పల్లెల్లోకి వెళ్ళి కొనుక్కొచ్చుకొని 10 రూపీస్ బాండ్ పేపర్ మీద నీట్గా ఐఎమ్ సో అండ్ సో, నా పేరు ఇది, మా నాన్నగారి పేరు ఇది, నా వయసు ఇది, నేను ఈయన మా క్యాస్ట్ ఇది, మా ఇన్కమ్ ఇది, మా ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నంబర్ ఇది, దీని ప్రకారం మేము 1,00,000 రూపాయల కంటే తక్కువ ఆదాయం కలిగి ఉన్నాం సంవత్సరానికి, మా పర్పస్ ఇది, నేను అప్లై చేసుకునే పర్పస్ ఇది, దీనికోసం అప్లై చేసుకుంటున్నాను, కాబట్టి నాకు ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్ని రోజుల్లోగా ఇస్తే మీరు రుణపడి ఉంటాము. ఇట్లా రాయాలి. రాసి మీ నాన్నగారి సంతకం, ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో అప్లికెంట్ ఒక ఫాదర్ సంతకం పెట్టాలి, అప్లికెంట్ సంతకం ఇద్దరు పెట్టాలి. ఇద్దరు పెడితేనే అది వ్యాలిడ్ అన్నమాట. సో am I audible అండి? Yes sir, you are very good. I got it out. ఇది పెట్టిన తర్వాత ఆ ఆధార్ కార్డు, తర్వాత రేషన్ కార్డు, ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఏదైతే ఉందో ఫుడ్ సెక్యూరిటీ కార్డు, తర్వాత ఈ అఫిడవిట్ కాపీ, మీరు చదువుకుంటున్నారు అనుకోండి దానికి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్,
ఈ 4 ఎంక్లోజ్ చేసి మీరు ఆ హార్డ్ కాపీ పంపించండి. ఆన్లైన్లో చేసినప్పటికీ ఆ కాపీస్ 4 కాపీస్ పెన్ కొట్టేసేసి ఆఫీస్కి పంపించాలి. ఆ 35 రూపీస్ ఏదైతే స్టాంప్ ఉంటుందో అది ప్రింట్ తీసుకొని అది పైన పెట్టేసేసి, పేరు అది తెలుస్తుంది కాబట్టి అది పైన పెట్టి ఫస్ట్ అది ఆఫీస్లో ఇచ్చేసేయండి. డెస్క్లో ఇన్వర్డ్లో ఇచ్చేస్తే క్లియర్ చేస్తారు. ఇంకొకటి రెసిడెన్స్ సర్టిఫికేట్. ఇన్కమ్ సర్టిఫికేట్ గురించి సపోజ్ మీకు లేదనుకున్నాం, ఏది రేషన్ కార్డు లేదనుకున్నాం. రేషన్ కార్డు లేనప్పుడు ఏం చేయాలి? కొంతమందికి ఉండదు రేషన్ కార్డు, మర్చిపోయో లేకపోతే పేదవాళ్లే కొంతమంది అప్లై చేసుకోవడం తెలియకనో, కొంతమంది ఏంటంటే ఏ పనుల్లో ఆ ఉపాధి కోసం అక్కడ ఎక్కడ తిరుగుతూ ఉండేవాళ్ళు వాళ్ళు ఉంటారు. వాళ్ళ కేసులో ఏం చేయాలంటే పాతది ఏదన్నా రేషన్ కార్డు ఉన్నప్పటికీ, అది ఇప్పుడు లైవ్ లో ఉన్నా లేకపోయినా, పాత రేషన్ కార్డు ఉండేది, నాకు పలానా రేషన్ కార్డు పలానా టైంలో ఇచ్చారు, తర్వాత నేను ఉపాధి కోసం ఎక్కడికి వెళ్ళాను, తర్వాత మళ్ళీ ఇక్కడ ఉంటున్నాను, నాకు రేషన్ కార్డు లేదు, ఇదిగో లేదా అప్లై చేశాను, ఈ రిసిప్ట్ ఉంది నా దగ్గర, నాకు ఇంకా రేషన్ కార్డు అప్రూవ్ కాలేదు అని 4 వర్డ్స్ రాయండి. రాస్తే మన ఫేస్ ఏంటి అర్థమవుతుంది, మనం ఇబ్బంది ఎంక్వైరీ ఆఫీసర్కి అర్థమవుతుంది. సార్ ఇలా ఉంది, మరి అడుగుతారు మమ్మల్ని. రేషన్ కార్డు ఉంటేనే క్లియర్ చేస్తారు, రేషన్ కార్డు లేదు అని అంటే ఎంక్వైరీకి వస్తారు మీ ఇంటికి, నిజమా కాదా అని చూస్తారు. చూసి ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. లేదు ఫాదర్ మదర్ ఎంప్లాయీ, పే స్లిప్స్ పెట్టండి. మీ పే స్లిప్స్ ఇదిగో నాన్నగారిది ఇంత, అమ్మగారికి ఎంత వస్తుంది, ఇద్దరిది కలిపి ఇంత ఇన్కమ్, ఏది హైడ్ చేయొద్దండి దయచేసి. ఆ ఇన్కమ్ సర్టిఫికేట్స్ పెడుతూ మాది ఇది ప్రూఫ్ అని చెప్పగానే మీ ఇన్కమ్ సర్టిఫికేట్స్ చూడగానే అర్థమైపోతుంది, ఓ ఇంత ఇన్కమ్ కంటే ఉండదని చెప్పేసి రాసి ఇచ్చేస్తారు. లేదా మీ నాన్నగారు కానీ ఎవరైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ బిజినెస్ చేస్తున్నారు అనుకోండి, బిజినెస్ కి సంబంధించి ఐటీ రిటర్న్స్ లాస్ట్ ప్రీవియస్ 1 year ఐటీ రిటర్న్స్ తీసుకెళ్లి ఇచ్చేస్తే సరిపోతుంది. వాళ్ళకి అర్థమవుతుంది ఇది ఐటీ రిటర్న్స్ ఇంత క్లెయిమ్ చేస్తున్నారు కాబట్టి, ఇది పబ్లిక్ డాక్యుమెంట్ కాబట్టి, అథెంటిక్ డాక్యుమెంట్ కాబట్టి అది ఖచ్చితంగా దాన్ని పరిగణలోకి తీసుకొని ఇన్కమ్ సర్టిఫికేట్ ఇచ్చేస్తుంది. అంటే ఇన్కమ్ డిక్లేర్ చేసే బాధ్యత కూడా మీదే. మాది ఎంత ఇన్కమ్ ఉంది అని చెప్పాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంటుంది. ఏమి రాయకుండా 20,000, 30,000, 40,000 రాసేస్తారు కొంతమంది, ఏ డాక్యుమెంట్ బెటర్. అప్లై చేసినా కానీ అది రిజెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇన్కమ్ ఏది ప్రూఫ్ పెట్టలేదు కాబట్టి రిజెక్ట్ చేస్తున్నాం అని చెప్పేస్తారు. సింపుల్, తహసీల్దార్కి చాలా సింపుల్, రిజెక్ట్ చేసేస్తారు, ఏముండదు. వాళ్ళు ఎవరు అడుగుతారులే అన్న ఉద్దేశంతో ఎంక్వైరీకి రారు. కొంతమంది ఒక రోజులోనే ఒక 200, 300 సర్టిఫికేట్ ఇష్యూ చేస్తాం మేము. చేసే అన్ని ఎంక్వైరీకి రావాలంటే కూడా కష్టం అవుతుంది. కాబట్టి ఆ వెయిటేజ్ చూస్తారు, ఉన్న డాక్యుమెంట్స్ లో వెయిటేజ్ ఏముంది, క్లియర్గా ఉన్నాయా లేదా అని చూస్తాం. అది ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా అప్లై చేసి తిరగటం, ఇది లేదు అది లేదు అని మళ్ళీ తీసుకురమ్మంటాం, విసిగిస్తూ ఉంటారు మా వాళ్ళు. మీకు విసుగానే అనిపిస్తుంది, బట్ అవన్నీ ఇవ్వాల్సిన బాధ్యత మీ మీదే ఉంటుంది. దట్ బర్డెన్ లైస్ ఆన్ యూ అన్నమాట. సో అది ఈజీగా మనం ఒక్కసారి అప్లై చేసినప్పుడే అన్ని కనుక తెలుసుకొని మనం అన్ని చేస్తే ఖచ్చితంగా అప్రూవ్ అవుతాయి, ఏది కూడా రిజెక్ట్ కాదు. సో ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇన్కమ్ సర్టిఫికేట్స్, రెసిడెన్స్ సర్టిఫికేట్స్ లో చేసేటప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించి ఈ ఇన్కమ్ ప్రూఫ్లు కానీ, లేదా రేషన్ కార్డు కానీ, లేదా ఐటీ రిటర్న్స్ కానీ, ఈ మూడిట్లో ఏ ఒక్కటి పెట్టినా కానీ ఇచ్చేస్తారు. ఇంకొకటి రెసిడెన్స్ సర్టిఫికేట్, కామన్ గా అడిగేది. రెసిడెన్స్ ఎలా ప్రూవ్ అవుతుంది? ఈవేళ మేము ఇక్కడ ఉన్నాము, ఇంట్లో ఉన్నాం, రేపు ఇంకో ఇంటికి వెళ్తాం, అప్పుడు రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎలా అప్లై చేస్తారు? మీరు ప్రజెంట్ ఎక్కడ ఉంటే, మీకు ఎక్కడైనా ఓన్ హౌస్ ఉండొచ్చు, ఆ ఇంటికి సంబంధించిన రెసిడెన్స్ సర్టిఫికేట్ పెట్టదు. ప్రజెంట్ ఎక్కడ ఉంటున్నారో, అది రెంట్కున్నా ఓన్ అయినా పర్వాలేదు. రెంట్కున్నా అనుకోండి, ఏదైతే కరెంట్ బిల్ ఉందో ఆ కరెంట్ బిల్ మీరు తీసుకెళ్ళి ఆ కరెంట్ బిల్ అడ్రస్ రాసి, మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఇంట్లో ఉంటున్నాము, దానికి సంబంధించిన ప్రూఫ్ ఇది. లేదా గ్యాస్ బిల్ కానీ, లేదా మీరు అందరూ కూడాను స్టూడెంట్స్ కి ఈ మధ్య కాలంలో బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి, ఆ బ్యాంక్ అకౌంట్స్ పాస్బుక్ మీద ఉన్నటువంటి అడ్రస్ కానీ సరిపోతుంది. సో మీకు చూడగానే ఏదో ఒక డాక్యుమెంట్ మీ పేరు మీద ఉంది, ఒక 1 year నుంచి ఉంటున్నాడని నమ్మడానికి అవకాశం ఉంటుంది. సో ఈ మూడిట్లో కానీ, లేదా రేషన్ కార్డు కానీ, ఆధార్ కానీ, కామన్ గా ఆధార్లో, రేషన్ కార్డులో అందరిది రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు దాన్ని బేస్ చేసుకుని. వీటిలో మారి ఏదైనా ఎంప్లాయ్మెంట్ పర్పస్ లేకపోతే ఇల్లు మారిన వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు ఉన్నప్పుడు రాయండి, మేము ఇదిగో ఈ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ ఇంట్లో ఉన్నాము, ఈ 1 year నుంచి ఈ పర్టికులర్ ఈ కరెంట్ బిల్ ఉన్నటువంటి అడ్రస్ ఈ హౌస్ నెంబర్ లో ఉంటున్నాం 1 year నుంచి, కాబట్టి మాకు ఈ 1 year కి సంబంధించిన రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇవ్వండి అని రాయాలి. రాస్తే అది ఖచ్చితంగా చూసి దాన్ని బేస్ చేసుకొని ఇచ్చేస్తారు. ఇది రెసిడెన్స్ సర్టిఫికేట్. ఇటీవలి కాలంలో కొంతమంది
నేటివిటీ సర్టిఫికెట్స్ కోసం వస్తున్నారు పిల్లలు. హెచ్పిఎస్ ఎస్పెషల్లీ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, రామంతపూర్, బేగంపేట్ వీళ్ళకి సంబంధించి అడ్మిషన్స్ జరిగేటప్పుడు మాకు నేటివిటీ కోసం వస్తున్నారు చాలా మంది. ఇప్పుడు నేటివిటీ అనేది కూడాను ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. కొంతమంది కొన్ని జిల్లాల్లో ఇస్తున్నారు, మాకు హైదరాబాద్ జిల్లా అయితే ఇవ్వడం లేదు, మాన్యువల్గా ఇస్తున్నారు. అవేంటంటే నేటివిటీ అనేది మీకు క్యాస్ట్ సర్టిఫికెట్ ఎప్పుడైనా అబ్జర్వ్ చేసి ఉంటారు. కమ్యూనిటీ నేటివిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, సిఎన్డి, కమ్యూనిటీ నేటివిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ అని ఇస్తాము క్యాస్ట్ సర్టిఫికెట్ ఎప్పుడైనా ఇచ్చేటప్పుడు. ఆ సిఎన్డి అనేది ఉంటుంది, కమ్యూనిటీ నేటివిటీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్. ఆ నేటివిటీ అనేది ఆల్రెడీ క్యాస్ట్ లోనే వచ్చేసింది. మీరు కన్విన్స్ చేయాలి ఎవరన్నా అడిగినప్పుడు. క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకునేటప్పుడే దాంట్లో చూపించాలి మనం, సార్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇదే, నేటివిటీ సర్టిఫికేట్ ఇదే, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇదే, 3 అప్రూవ్ చేసిన సర్టిఫికేట్ ఇంటిగ్రేటెడ్ అని చెప్పాలి. కన్విన్స్ అయితే ఓకే. సరే కన్విన్స్ కాలేదు, కన్విన్స్ కానప్పుడు మీరు ఆన్లైన్లో నేటివిటీ సర్టిఫికేట్ కోసం సేమ్ అప్లై చేయాలి. చేసేటప్పుడు కామన్గా పెట్టే డాక్యుమెంట్స్ ఆధార్ కానీ, చిన్న పిల్లలకి అప్లై చేస్తున్నారు, చిన్న పిల్లలకి సంబంధించి ఏమి ఉండవు కామన్గా. కాబట్టి చిన్న పిల్లలు ఎవరైనా హెచ్పిఎస్లో అట్లాంటి వాటిలో జాయిన్ చేసేవాళ్ళు ఫస్ట్ డాక్యుమెంట్ ఆధార్ చేయించండి. ఆధార్ చేయించిన తర్వాత ఒక ఫోటోగ్రాఫ్ పెట్టాలి. ఆ పిల్లోడిది ఫోటోగ్రాఫ్ పెట్టి తల్లిదండ్రులు ఉన్నటువంటి రేషన్ కార్డు ఒకటి పెట్టాలి. పెట్టేసేసి ఇంకా రాయాలి డిస్క్రిప్షన్ కింద, ఈ పిల్లోడు చిన్నవాడిని జాయిన్ చేస్తున్నాను హెచ్పిఎస్లో. ఏదన్నా అతని పేరు మీద ఏదైనా ఉంటే ఇంకా మంచిది, రేషన్ కార్డులో కూడా వాళ్ళ పేర్లు ఇంక్లూడ్ అయితే ఇంకా మంచిది, ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు వీళ్ళ పిల్లలు వీరే అని. లేదా వీళ్ళ పిల్లలు ఎవరి పిల్లలు, రిలేషన్ లేదు, అట్లా ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. ఆధార్ ఉంటే నో ఇష్యూ. ఆధార్, ఫోటోగ్రాఫ్ పెట్టండి. తర్వాత వాళ్ళని జాయిన్ చేస్తారు కదా, మీరు జాయిన్ చేసేటప్పుడు స్కూల్కి సంబంధించి ఏ స్కూల్లో జాయిన్ చేస్తున్నారో నర్సరీకి సంబంధించిన స్లిప్ కానీ ఏదైనా జిరాక్స్ పెట్టండి. వాళ్ళకి నమ్మకం కుదురుతుంది, ఈ పిల్లోడు నర్సరీ చదివాడు, నెక్స్ట్ ఎల్కేజీకో యూకేజీకో ఏదో ఫస్ట్ క్లాస్కో పక్కన హెచ్పిఎస్లో జాయిన్ చేస్తున్నారు కాబట్టి ఇది అడుగుతున్నారని అర్థం చేసుకుంటారు. సో అలా దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ పెట్టి ఇవ్వాలి. ఇచ్చేటప్పుడు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ క్రూషియల్ అనమాట. నేటివిటీ డిసైడ్ చేసేటప్పుడు మేము చూస్తాం, నేటివిటీ డిసైడ్ చేయాలి అని అంటే ఇన్డెప్త్ గా మీరు అర్థం చేసుకోలేరు. మామూలుగా కొంతమంది ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఉద్యోగం, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. ఆ నేటివిటీ వేరు, ఈ నేటివిటీ వేరు. ఎప్పుడు ఒక పర్సన్ ఎప్పుడు నేటివ్ అవుతాడు ఇక్కడ తెలంగాణ స్టేట్ లో అంటే, ఎంప్లాయ్మెంట్ పరంగా చూసుకుంటే కనుక 1st నుంచి 7th క్లాస్ కన్సిక్యూటివ్ 4 years ఎక్కడ పని చేస్తే అక్కడ నేటివ్, ఎక్కడ చదివితే అక్కడ నేటివ్ అని ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ స్టేట్ ఫామ్ అయిన తర్వాత 1st to 7th చూస్తున్నారు. ఇంతకుముందు 4th to 10th నేటివ్ చూసేవాళ్ళు. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏం చేస్తున్నారంటే 1st క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు కన్సిక్యూటివ్ 4 years ఎక్కడ గనక ఎక్కువ సంవత్సరాలు చదివి ఉంటే అక్కడ ఆ జిల్లాలో నేటివ్ అవుతారు అని చెప్పేసి జీవోలు ఇవ్వడం జరిగింది. కానీ ఈ నేటివిటీ సర్టిఫికేట్ ప్రకారం, ఈ నేటివిటీ సర్టిఫికేట్ ఏంటి అని అంటే, ఎక్కువ నేటివిటీ సర్టిఫికేట్ ఎవరు అడుగుతారంటే హెచ్పిఎస్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో మనకి అడ్మిషన్ కోసం అడుగుతారు, లేదా ఎంప్లాయ్మెంట్ వచ్చినప్పుడు అడుగుతారు. ఎంప్లాయ్మెంట్ పర్పస్ వచ్చినప్పుడు ఇవ్వాల్సిన నేటివిటీ ఏంటి అని అంటే, మీరు అప్లై చేయాల్సిన నేటివిటీ సర్టిఫికేట్ అప్లై చేసినప్పుడు పెట్టాల్సింది ఏంటి అని అంటే, 1st క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు, తెలంగాణ అయితే 1st క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ ఇంపార్టెంట్. ఆ 1st క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు ఉన్న స్టడీ సర్టిఫికేట్స్ మీరు ఎక్కడ చదివారు ఏంటి అవన్నీ దాంట్లో ఉంటాయి అన్నమాట. ఏ స్కూల్ ఏ జిల్లాలో ఉంది అనేది అవి బేస్ చేసుకొని అవి పెట్టాలన్నమాట. అవి పెడితే ఓకే, 1st నుంచి 7th వరకు చదివాడు కాబట్టి ఈ జిల్లాలో ఇతను నేటివ్ అని చెప్పేసి నేటివిటీ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు ఎంప్లాయ్మెంట్కి. వేరే ఈ హెచ్పిఎస్కి సంబంధించి ఏం చూస్తామనంటే, అడ్మిషన్ పిల్లలకి చదువుకునే స్కూల్స్కి అడ్మిషన్స్కి ఏం చూస్తామంటే, ఆ పిల్లోడు వాళ్ళ ఫాదర్ ఇక్కడ అతనా కాదా, ఇక్కడ పుట్టారా, లేదా వలస వచ్చి ఇక్కడ ఏదైనా ఎక్కడన్నా హైదరాబాద్లో కానీ ఎక్కడన్నా జిల్లాలో ఉంటున్నారా అనేది చూస్తాం. ఆ ఫాదర్ కనుక ఇక్కడ పుట్టుంటే, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనుకోండి వాళ్ళ ఫాదర్ది, వెల్ అండ్ గుడ్. ఆ ఫాదర్ది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, పిల్లోడిది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ పెట్టేసేసి నేటివిటీ ఇచ్చేస్తారు అనమాట. ఇది బేసిక్ అనమాట చూసేది నేటివిటీ ఇచ్చేటప్పుడు. లేదు వాళ్ళు ఎక్కడి నుంచో బయట ఎక్కడో ఉన్నారు, తెలంగాణలో ఎక్కడో ఉన్నారు, కానీ చదువుకోవడానికి ఇక్కడ బాగుంటుంది కాబట్టి హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యారు, వాళ్ళకి నేటివిటీ ఇవ్వగలుగుతామా? ఖచ్చితంగా ఇవ్వచ్చు. తెలంగాణ అతనే కదా, కేవలం జిల్లా మారాడు అంతే, కానీ అంత మాత్రాన నేటివ్ కాకుండా పోడుగా.
సో నేటివిటీ ఇవ్వచ్చు. ఎంప్లాయ్మెంట్ పర్పస్ లో మాత్రమే మనం జిల్లాని చూస్తాం. ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ పర్పస్ లో చూసేటప్పుడు అతను తెలంగాణ వాడా కాదా అని చూస్తే చాలు. సో మీరు ఎప్పుడైనా ఎడ్యుకేషన్ పర్పస్ చూసేటప్పుడు ఫాదర్ది, పుట్టిన పిల్లవాడిది, లేదా ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో వాళ్ళది ఇద్దరు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు కానీ అవి ఎంక్లోజ్ చేసి నేటివిటీ సర్టిఫికేట్ అప్లై చేయాలి. అదే ఎంప్లాయ్మెంట్ పర్పస్కి అయితేనేమో ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి రిక్విజిషన్, ఆ ఎంప్లాయ్మెంట్ మీకు సెలెక్ట్ అవుతూ వచ్చినటువంటి కాల్ లెటర్ కానీ అవి పెడుతూ ఈ నేటివిటీ సర్టిఫికేట్ ఈ పర్పస్ కోసం అడుగుతున్నారు అని అప్లై చేసి, ఆన్లైన్లో అప్లై చేసి మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని, స్టడీ సర్టిఫికేట్స్ అన్ని పెడితే అప్పుడు నేటివిటీ గురించి కూడా వాళ్ళు ఎంక్వైరీ చేసి మీకు సర్టిఫికేట్ ఈజీగా ఇచ్చేస్తారు. చేసేటప్పుడు మనం ఏ పర్పస్లో చేస్తున్నాం అనేది ఇది ఇంపార్టెంట్ అన్నమాట. తర్వాత ఎక్కువగా పిల్లలు ఫేస్ చేసేది డిఫికల్టీ ఏంటంటే, నేను చూశాను గ్యాప్ సర్టిఫికేట్స్. పిల్లలు పాపం ఏదో ఒక ఇబ్బందులుండి చదువు మానేస్తారు, మధ్యలో మానేసి మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అని వెళ్తాం ప్రిన్సిపల్ దగ్గరికి. ఇప్పటి వరకు ఏం చేసావు, ఈ గ్యాప్ ఉంది కాబట్టి గ్యాప్ సర్టిఫికేట్ తీసుకురా అంటారు. మరి ఏ గ్యాప్ సర్టిఫికేట్ అప్లై చేయాలి అని అంటే అసలు మన దగ్గర ఏ డాక్యుమెంట్ ఉండదు. మేము ఇదిగో గ్యాప్ వచ్చింది కాబట్టి నాకు గ్యాప్ సర్టిఫికేట్ ఇవ్వండి అని వెళ్తాం. వెళ్ళేటప్పుడు స్టడీ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. మీరు సపోజ్ 2018లో చదువు ఆపేసేసారు, 2018లో చదువుకున్నటువంటి చదువుకున్నటువంటి లాస్ట్ స్టడీ సర్టిఫికేట్స్ ఏదైతే ఉందో ఆ స్టడీ సర్టిఫికేట్ జిరాక్స్ తీసుకోండి, ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకోండి. ఈ రెండు తీసుకొని వైట్ పేపర్ మీద రాయండి, నా ఇబ్బంది ఇది, సో ఈ పర్పస్ లో నాకు నేను ఏదో పొలం వ్యవసాయం మా ఫాదర్కి వాళ్ళు బాగోపోవడం వల్ల కానీ, లేదా మీ జెన్యూన్ కారణం రాయండి హైడ్ చేయకుండా, లేదా నాకు చదువు రాలేదు, నాకు చదువుకోబుద్ధి కాలేదు కాబట్టి నేను ఆపేశాను, ఇప్పుడు చదువుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు నేను అప్లై చేస్తున్నానని కానీ ఏదో ఒక మీ రీజన్ రాయండి వైట్ పేపర్ మీద. ఈ 2018 నుంచి 2021 వరకు 3 years ఏదైతే ఉందో నేను ఎక్కడా చదవలేదు కానీ ఇప్పుడు చదువుకోవాలనుకుంటున్నాను, ఇందుకు నాకు గ్యాప్ సర్టిఫికేట్ ఇప్పించండి అని పెట్టండి. పెడితే ఈ గ్యాప్ లో ఏం చేసావు అని అడుగుతారు మా ఎంక్వైరీ ఆఫీసర్స్. గ్యాప్ లో ఏం చేసావు అంటే తెలియదు కదా, నిజంగా నమ్మరు, మా వాళ్ళు కూడా ఎవరు నమ్మరు. ఇన్నాళ్ళు ఏం చేసావు, ఎక్కడన్నా ఏ యాక్టివిటీలో పాల్గొన్నావు, ఎక్కడన్నా యాంటీ సోషల్ ఎలిమెంట్ గా ఏదన్నా ఎక్కడన్నా ఇన్వాల్వ్ అయ్యావా, అది ఇదని నోటికి వచ్చినట్టు అడుగుతారు. సో మనం ఏం చేయాలంటే ఈ గ్యాప్ వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే వెంటనే ఈ సర్టిఫికెట్స్ తో పాటు పోలీస్ స్టేషన్ సంబంధించి పోలీస్ వాళ్ళ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఇస్తారు, పీవీసీ అని. కామన్ గా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క ప్రాక్టీస్ ఉంటుందండి, చెప్పలేను నేను ఇది తీసుకోమని కూడాను. హైదరాబాద్ లో ప్రాక్టీస్ ఇది. గ్యాప్ సర్టిఫికేట్ ఇవ్వాలి అంటే పోలీస్ వెరిఫికేషన్, ఎక్కడ ఎటువంటి కేసులు లేవు, ఎట్లాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్ దాంట్లో ఇది కాలేదు అని చెప్పి ఒక సర్టిఫికేట్ తీసుకొస్తారు. అది తీసుకొస్తే దాన్ని బేస్ చేసి ఇచ్చేస్తున్నారు కామన్ గా గ్యాప్ కి. నేను మామూలుగా కొంతమంది చూస్తే అర్థం అవుతుంది, ఈ పిల్లోళ్ళు 13 years 14 years ఉంటాయి, పిల్లలు చదువు ఆపేస్తారు. అలాంటి వాళ్ళకి పోలీస్ వెరిఫికేషన్ తెమ్మడం అన్యాయం. అది బాగా కాస్త వయసు ఎక్కువ ఉండి 35 అట్లా అబవ్ ఉన్న వాళ్ళకి చూసి అడుగుతారు మా వాళ్ళు. ఆ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది నాట్ కంపల్సరీ, నాట్ ఆబ్లిగేటరీ. ఒక్కొక్కసారి జెన్యూనిటీ వాళ్ళ జెన్యూనిటీ మేము చూసే ప్రయత్నంలో అట్లాంటివి అడుగుతాము. దీనికి మాత్రం అడగము పిల్లలకి ఎప్పుడు కూడా. ఇంటర్మీడియట్ డిగ్రీ లోపల ఉన్న వాళ్ళకి ఎవరికి అడగము, ఇన్సిస్ట్ చేయము. మీ అప్లికేషన్ సింపుల్ గా వైట్ పేపర్ మీద రాసి మీకు సంబంధించిన ఎంక్లోజర్స్ ఇచ్చేస్తే గ్యాప్ సర్టిఫికేట్ అని చెప్పేసి చేసి ఇచ్చేస్తారు. ఆ గ్యాప్ సర్టిఫికేట్ అందరితో క్లోజ్ ఇచ్చేస్తారు. మీ గ్యాప్ తీసుకునేటప్పుడు పేర్లు సాధారణంగా ఈ సర్టిఫికేట్స్ అందరూ చేసే తప్పులు ఏంటి అని అంటే, కొంతమంది సర్టిఫికేట్ తీసుకుని వెళ్తారు, పేరు తప్పు ఉంటుంది దాంట్లో. మీరు ఇందాక చెప్పాను కదండి, ఒక వర్డ్ తీసేయటమో, ఒక వర్డ్ మింగేయటమో, లేకపోతే ఒక వర్డ్ అడిషనల్గా యాడ్ చేయటమో జరుగుతుంది. అలాంటివి కాకుండా ఉండాలంటే మీరు అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్త చేయాలి. లేదు తప్పుపోయింది అని అంటే మళ్ళీ మొదటికి రావాలి. తప్పుపోయినప్పుడు ఏం చేయాలి, మళ్ళీ సర్టిఫికెట్స్ మళ్ళీ మొత్తం అప్లై తీసుకొని వెళ్తే, సార్ ఈ వర్డ్ తప్పుపోయింది కాబట్టి మళ్ళీ 30 రోజులు నేను ఆగలేను, నాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మళ్ళీ 30 రోజులు అంటే నాకు స్కాలర్షిప్ పోద్ది కాబట్టి ఆ స్లిప్ ఏదైతే ఉందో అది మీకు వచ్చినటువంటి సర్టిఫికేట్, ఆల్రెడీ ప్రీవియస్ తప్పుబడినటువంటి సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళి రౌండ్ ఆఫ్ చేసి, నాకు ఇట్లా వచ్చింది, నా పేరు ఇది, అసలు ఆధార్ ప్రకారం ఇలా ఉంది, లేదా స్టడీ సర్టిఫికేట్ ప్రకారం ఇలా రావాలి అని చెప్పి రాయండి వైట్ పేపర్ మీద. రాసేస్తే అర్థమవుతుంది. మీరు సింపుల్ గా అప్లై చేసి అది ఇక్కడ రాయలేదు అనుకోండి, ఏం అర్థం అవుతుంది, ఆల్రెడీ సర్టిఫికేట్ తీసుకున్నాడు, ఒకసారి తీసుకున్నాడు కాబట్టి 1 year వరకు ఎప్పుడైనా ఇచ్చే పని లేదు కాబట్టి రిజెక్ట్ చేస్తారు.
అది పొరపాటు జరుగుతుంది. ఎన్నిసార్లు అప్లై చేసినా రిజెక్ట్ అవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ సర్టిఫికేట్ ఉంది ఇతనికి అని అంటారు. అప్పుడు ఏం చేయాలంటే మీరు వెళ్ళి చెప్పాలి, ఇది తప్పు వచ్చింది సార్, ఈ వర్డ్ కోసం మళ్ళీ అప్లై చేశాను కాబట్టి దీనికి మళ్ళీ ఫ్రెష్గా ఇవ్వండి అని. అప్పుడు అది రాసినప్పుడు మీరు అది మాకు కన్వే అవుతుంది, చదువుతారు, అది ఈ తప్పు ఉంది కాబట్టి కరెక్ట్ చేసి ఇమ్మీడియట్గా ఇచ్చేస్తారు. ఒక 1 hourలో ఇచ్చేసేయచ్చు. నేను అప్లై చేసి తీసుకొచ్చిన 5 నిమిషాలు 10 నిమిషాల్లో ఇచ్చినవి చాలా ఉన్నాయి ఇట్లాంటి. సో అలా మీరు అప్లై చేసేటప్పుడు ఏ సర్టిఫికేట్ అప్లై చేసినా మీ నీడ్ ఏంటి అనేది తెలియజెప్పాలి ఆఫీసర్కి, అవునా కదా? అవసరం ఉన్న వాడికి హెల్ప్ చేస్తాం, ఇప్పుడు అంత అవసరం లేదు అనుకున్న వాడికి తర్వాత చేద్దామని అనిపిస్తుంది. పని ఒత్తిడిలో అటెండ్ చేయము కొన్ని, అట్లా ఉంటుంది. కాబట్టి మీ నీడ్ మాకు అర్థమయ్యేటట్టు అప్లై చేస్తే, అర్థమయ్యేటట్టు చెప్పగలిగితే, మాకు రాస్తే మీరు ఖచ్చితంగా ఏ తహసీల్దార్ కానీ ఏ డెప్యూటీ తహసీల్దార్ కానీ చేయకుండా ఉంటారు, ఇన్ టైంలో చేసేస్తారు. సో బ్రీఫ్గా సర్టిఫికేట్స్ గురించి ఇదండి. తర్వాత చాలా మంది సర్టిఫికేట్స్ అప్లై చేసేటప్పుడు ఏదో బ్రోకర్స్ దగ్గర లేకపోతే మీ సేవ దగ్గర ఉండి ఎవరినో పట్టుకోనో ఇస్తూ ఉంటారు. అట్లా ఎప్పుడు చేయకండి. మీకు సంబంధించిన సర్టిఫికెట్స్ ఏవైనా కానీ, ఆధార్ కానీ క్యాస్ట్ సర్టిఫికెట్స్ కానీ ఏవైనా కూడాను సాఫ్ట్ కాపీ ఒకటి మెయింటైన్ చేసుకోండి. పిల్లలు ఎవరైనా సరే ఫోన్లో కానీ గూగుల్ డ్రైవ్లో కానీ సాఫ్ట్ కాపీస్ పెట్టుకోండి. ప్రతిదీ మదరు ఫాదర్ ఆధార్ కార్డుకి సంబంధించి కానీ కాడి నుంచి రేషన్ కార్డు కాడి నుంచి అన్ని మీ ఇంటికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ మీరు పీడిఎఫ్లో పెట్టుకోండి. ప్రతిదీ పెట్టుకుంటే పని ఈజీ అనమాట. ఇంట్లో సెల్ ఫోన్ నుంచి అప్లై చేసుకోవచ్చు. మనం జస్ట్ వెళ్ళి మీ సేవకి వెళ్ళి డౌన్లోడ్ చేసేసుకోవచ్చు ఎక్కడ ఉంటే అక్కడ, ఏ ఇబ్బంది ఉండదు. మరి ఎన్ని జాగ్రత్తలు ఫాలో అయితే చాలు. దీంతో పాటుగా కొంతమంది ఏం చేస్తారంటే ఈ దళారులకి వాళ్ళకి నమ్మి వేలకు వేలుస్తారు. నేను చూశాను చాలా మందిని చూశాము, అరవడం కూడా జరిగింది. ఒక చిన్న సర్టిఫికేట్ తీసుకుంటారు. చాలా పేదవాళ్ళ దగ్గర కూడా 1000 రూపాయలు 500 1000 రూపాయలు 1500 నోటికి పట్టినంత, నోటికి అడగాలి కానీ వాడు చాలా మంది పాపం ఇదో పెద్ద కష్టమైన పని, ఇది చాలా కష్టం క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వటం అంటే, ఎవరో పట్టుకుంటేనే ఇస్తారు. అట్లాంటి తప్పు మీరు ఇది కనుక ఫాలో అయితే మీరు ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చొని వెళ్ళి సర్టిఫికేట్ తీసుకొని రావచ్చు. ఎవరు నమ్మకండి. మీరు పే చేసేది కూడా ఆన్లైన్ పేమెంటే కాబట్టి 45 రూపీస్ కంటే ₹1 కూడా ఎక్కువ పే చేయకూడదు, ఎవరికి ఇవ్వకూడదు. ఇంట్లోనే చేస్తాం కాబట్టి అది ఇవ్వం. అదే మీరు మీ సేవకి వెళ్ళారనుకోండి, ఎవడన్నా ₹10 ఎక్కువ తీసుకుంటాడు. తీసుకున్నప్పుడు ఏం చేయాలి, బయటకు వచ్చి ఆ మీ సేవని ఫోటో ఒకటి తీసి మీ సేవకు సంబంధించిన కాల్ సెంటర్కి వాట్సాప్ కానీ పంపించాలి. ₹45 తీసుకోవాలి, ₹55 తీసుకున్నాడు. బీయింగ్ ఏ సిటిజన్ మీరు కూడా పౌరులే కాబట్టి ప్రభుత్వంలో మీరు కూడా బాధ్యతగా ఉండాలి. మనం అందరం ప్రభుత్వానికి కూడా. సో ఏం జరుగుతుందని చెప్తే ఒకళ్ళు అన్యాయాన్ని ప్రశ్నిస్తే ఇంకొకరికి అన్యాయం జరగకుండా ఉంటుంది. సో మనం తెలివిగల వాళ్ళుగా మనం రేపు భావి భారత భవిష్యత్తుకి మనం మంచి పౌరులు అందించాలి అని అంటే మీ స్థాయి నుంచి కింది స్థాయి నుంచి పిల్లలు, ఇప్పుడు చదువుకునే పిల్లలు 18 ఏళ్ళు 19 ఏళ్ళ నుంచే మీరు ప్రశ్నించడం అలవాటు చేసుకోగలగాలి. ప్రతి ఒక్కటి సొసైటీలో సిస్టమ్స్ ఎలా రన్ అవుతున్నాయి, ఈ రన్ అవుతున్న సిస్టమ్స్ కి మనం అడ్జస్ట్ అవుతున్నామా లేదా, ఎక్కడన్నా కరెక్షన్ అవసరమా, కరెక్షన్ అవసరం అయితే నేనే ఎందుకు చేయాలి, నేనే ఎందుకు చెప్పాలి, తప్పు జరుగుతున్నప్పుడు నేనే ఎందుకు చెప్పాలి, అందరు జరుగుతుంది కదా, అందరు ఎవరు చెప్పట్లేదు కదా అనుకోకూడదు. మన బాధ్యత అది. ఫస్ట్ మనమే క్వశ్చన్ చేయాలి. చేస్తే ఇంకొకరికి అన్యాయం జరగకుండా ఉంటుంది. ఇప్పుడు అందరూ గొంతెత్తి చెప్పలేరు, అన్యాయాన్ని ప్రశ్నించలేరు అందరూ. కొంతమందికి బలం ఉండదు, లేదా కొంతమంది ఎందుకులే నాకెందుకులే అని అనుకుంటారు. అలా అనుకోకూడదు ఎప్పుడు. ₹45 అంటే ₹45 ఇవ్వాలి, అంతకుమించి ₹1 కూడా ఎక్కువ ఇవ్వదు. ఉంటే కంప్లైంట్ పెట్టేసేయండి, మొహమాటం లేకుండా పెట్టండి, దాని మీద యాక్షన్ తీసుకుంటారు తహసీల్దార్స్. సో ఎప్పుడు కూడాను ₹1 కూడా ఎక్కువ ఇవ్వద్దు. ఏ మీ సేవకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ప్రాక్టీస్ అట్లా ఉంటుంది. అట్లా ఎక్కువ తీసుకోవటం, ఎక్కువ ఇప్పిస్తాను మీకు తొందరగా ఇప్పిస్తాను, ఇంతేవ్వండి అంతేవ్వండి, అదేం బంద్ చేయండి. ఎవరి దగ్గరికి వెళ్ళడం అవసరం లేదు. నవేడేస్ ప్రతి తహసీల్దార్ ఫోన్ నెంబర్ ఉంటుంది మీ దగ్గర. ఎవరికైనా కావాలంటే టెక్స్ట్ చేయండి. తహసీల్దార్ ఫోన్ లిఫ్ట్ చేసే పరిస్థితి ఉండదు కొంతమందికి. టెక్స్ట్ చేయండి, వాట్సాప్ చేయండి, నాకు ఈ ఎర్జెన్సీ ఉందని, ఖచ్చితంగా అటెండ్ చేస్తారు. ఏ సర్టిఫికేట్స్ గురించి ఏది కూడాను పెద్ద ఆలోచన ఏమంటారంటే పెద్ద మీరు తెలుసుకోనంత ఏమి ఉండదు, చాలా సింపుల్ ఉంటుంది. మీరు కనుక ఇలాంటి వాటికి దూరంగా ఉంటే మీరు స్వతహాగా అప్లై చేసుకునే స్థాయికి ఎదగలిగితే సర్టిఫికేట్ అదే వస్తుంది. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి మండలంలో మీరు కూడా స్వెరోస్ ఎవరైతే ఉన్నారో మండలానికి ఒకళ్ళు ఉన్నారు,
ఆ మండలానికి ఒకళ్ళు ఎవరైతే ఉన్నారో ఇట్లాంటి క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు ఒకళ్ళ లీడ్ తీసుకొని తహసీల్దార్ గారికి ఒకళ్ళు వెళ్ళి కలవండి. మీరు కలిసి ఇదిగో మా పిల్లలు ఇట్లా అప్లై చేస్తారు, చేసినప్పుడు కొంచెం వాట్సాప్ కానీ ఏదైనా ఇస్తాము, కొంచెం ఆర్ఐని కానీ డిప్టీ తహసీల్దార్ కానీ వాళ్ళ నంబర్లు తీసుకొని చెప్పాలి. మనం చెబితే కాస్త తొందరగా చేస్తారు. అది లీడ్ తీసుకోండి. కొంతమంది పల్లెల్లో ఉంటారు, వాళ్ళకి ఏం తెలియదు, అప్లికేషన్ అప్లై చేయడం కూడా తెలియదు. అలాంటి వాళ్ళతో మీరు చొరవ తీసుకొని వాళ్ళకి నేర్పించండి ఎలా అప్లై చేయాలి. సింపుల్ గా ఇంట్లో కూర్చొని ఒకసారి నేర్పించారంటే వాళ్ళే అప్లై చేసుకుంటారు ఈజీగా. సో అది మీరు ఫస్ట్ స్టార్ట్ చేయించి ఒక ట్రైనింగ్ సెషన్ లాగా వాళ్ళకి ఎలా అప్లై చేయాలి, ఎలా ఫాలో అప్ చేయాలి, ఎలా వస్తుంది, మన మండలం ఏంటి, మన పిన్ కోడ్లు ఏంటి, వాళ్ళు చాలా నాలెడ్జ్ తెలుసుకుంటారు. ఒక క్యాస్ట్ అప్లై చేయడం అంటే మామూలు విషయం కాదు. వాళ్ళు ఏ సీరియల్ నెంబర్ కిందకి వస్తారు, వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ ఉంటుంది, మన లోకలా కాదా, నేటివిటీయా కాదా. ఇప్పుడు మనం ఎంత తెలుసుకున్నాం కాసేపట్లో, మనం నేటివిటీ గురించి కానీ, రెసిడెన్స్ సర్టిఫికేట్ గురించి కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి కానీ, ఏ క్యాస్ట్ కి ఎంత రిజర్వేషన్ ఉంటుంది, పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ ఎంత, ఇదంతా ఎడ్యుకేషనే. ముందు మనం స్వతహాగా అప్లై చేసుకున్నాము, క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకున్నాం అంటే క్యాస్ట్ కి సంబంధించి కానీ ప్రతిదానికి సంబంధించి కానీ మనకు పూర్తి అవగాహన ఉంటుంది, ఎక్కడైనా చెప్పగలుగుతాం. అది మీరు అందరికీ ఎడ్యుకేట్ చేయాలి స్వెరోస్ అందరు. సో ఇది తర్వాత బర్త్ సర్టిఫికేట్ మనం పుట్టినప్పుడు చాలా మంది తల్లిదండ్రులు అన్ఫార్చునేట్ ఏంటంటే చాలా మంది తీసుకోరు ఈ బర్త్ సర్టిఫికేట్స్. పుడతారు, వెళ్ళిపోతారు, తర్వాత జాయిన్ చేస్తాం ఎక్కడో పిల్లల్ని. జాయిన్ చేసినప్పుడు బర్త్ సర్టిఫికేట్స్ అడుగుతారు స్కూల్స్ లో, అప్పుడు గుర్తొస్తాయి. అప్పుడు మళ్ళీ ఇమీడియట్ గా వెళ్ళి బర్త్ సర్టిఫికేట్ ఉంటే జాయిన్ చేసుకుంటారంటారు. అలాంటప్పుడు ఏం చేయాలి, పుట్టినప్పుడు ఏదైనా పాత డాక్యుమెంట్ ఏదైనా ఉందా, రిసిప్ట్స్. ఈ మధ్య కాలంలో అయితే పుట్టినప్పటికి వాళ్ళకి ఆ పేషెంట్ ఓపీ సంబంధించి స్లిప్ కానీ ఏదో ఒకటి, ఆ డేట్ కానీ ఏదో ఒక డేట్ ఉంటే చాలు. మీరు ఎక్కడ ఏ హాస్పిటల్లో పుట్టినా, ఎక్కడైనా హాస్పిటల్లో పుట్టారు అని అంటే అది ఖచ్చితంగా ఆ దగ్గరలో ఉన్నటువంటి మున్సిపాలిటీలో కానీ లేదా గ్రామ పంచాయతీలో కానీ, గ్రామ పంచాయతీలో కూడా హాస్పిటల్స్ ఉంటాయి, పిహెచ్సిస్, వాటిల్లో పుట్టినా సరే మీ రికార్డ్ గ్రామ పంచాయతీలో ఉంటుంది, రికార్డ్ అయి ఉంటుంది, నో ఇష్యూ. సో రికార్డ్ ఉంది అని అంటే ఓకే. మీరు ఇంటి దగ్గర పుట్టారనుకోండి, అప్పుడు ఖచ్చితంగా లేట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్ అనే పెద్ద ప్రాసెస్ ఉంటుంది, అదొక 1.5 month పడుతుంది. మీరు పుట్టింది కనుక హాస్పిటల్ అయితే సేఫ్, నో ఇష్యూ. హాస్పిటల్లో పుట్టారు కాబట్టి ఏ హాస్పిటల్లో పుట్టారో తెలుసుకుంటే చాలు. దానికి సంబంధించి అది గ్రామ పంచాయతీలోకి వస్తుందా మున్సిపాలిటీలోకి వస్తుందో తెలిస్తే చాలు. ఆ మున్సిపాలిటీకి వెళ్ళి నేను పలానా రోజు పుట్టాను, నాకు సంబంధించిన పేరు, మా ఫాదర్ పేరు ఇది, మదర్ పేరు ఇది అని చెప్తే చాలు. వాళ్ళు సెర్చ్ చేస్తారు, బాబు ఉంది, నీ ఐడి ఇది, ఈ రోజును పుట్టావు ఐడి అని చెప్తారు. ఆ ఐడి తీసుకొని మీ సేవకి వెళ్తే మీకు సర్టిఫికేట్ ఇచ్చేస్తారు మున్సిపాలిటీకి సంబంధించి. అదే గ్రామ పంచాయతీ అనుకోండి, పంచాయతీలో పుట్టారు పిహెచ్సి, మీకు పంచాయతీ కార్యదర్శి ఉంటాడు. పంచాయతీ కార్యదర్శి దగ్గరికి వెళ్ళి ఒక పెద్ద రిజిస్టర్ ఉంటుంది, ఆ రిజిస్టర్లో ఎంట్రీ చేస్తారు. ప్రతిరోజు, ప్రతి వీక్ ఒకసారి మీరు పుట్టిన రికార్డ్స్ కి సంబంధించి అన్ని ఎంట్రీ జరుగుతుంది. ఆ షీట్స్ లో అన్ని వెరిఫై చేయాలి, ఆ రోజులో ఉంటుంది ఖచ్చితంగా. అది రౌండ్ ఆఫ్ చేసి మీ పేరు ఏంటో రాసుకుంటాడు. ప్రజెంట్ పుట్టినప్పుడు నీ పేరు తెలియదు కదా, ఫాదర్ మదర్ పేరు ఉంటుంది, మేలా ఫిమేలా, ఎన్ని కేజీలు ఏంటి అని రాస్తారు అంతే. సో నువ్వు వచ్చావు కాబట్టి నీ పేరు ఏంటి బాబు అని రాస్తాడు. రాయించేటప్పుడు చాలా జాగ్రత్త రాయించాలి, కరెక్ట్ పేరు రాయించాలి. సునీల్, సపోజ్ సునీల్ అని ఉంది, SUNIL సునీల్ అట్లా రాస్తారు. అట్లా కాకుండా నీకు ఏ పేరు, స్పెల్లింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట బర్త్ సర్టిఫికేట్ రాయించుకునేటప్పుడు. అదే బర్త్ సర్టిఫికేట్ రాయించుకునేటప్పుడు స్పెల్లింగ్ తప్పు వచ్చింది, దానికి ఒక 2 నెలల ప్రాసెస్, కరెక్షన్ ఆఫ్ నేమ్ అని అంటారు. మనం ప్రాబ్లం రాకుండా చూసుకుంటే అసలు ఏ ఇబ్బంది ఉండదు. ఒక ప్రాబ్లం వచ్చింది అని అంటే బర్త్ సర్టిఫికేట్ లో చాలా కష్టం దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి. సో బర్త్ సర్టిఫికేట్ లో మీ పేరుంది, మీ రికార్డ్ లో మీ పేరు ఉందని తెలిసినప్పుడు, పంచాయతీలో అయితే పంచాయతీ కార్యదర్శి దగ్గరికి వెళ్తే Form 6 లో రాసేసేసి స్టాంప్ వేసి నీటికి ఇచ్చేస్తాడు. దట్ ఈస్ యువర్ బర్త్ సర్టిఫికేట్. మున్సిపాలిటీలో అయితే ఎక్కడ పుట్టారు, నువ్వు పుట్టినటువంటి హాస్పిటల్కి ఏ సర్కిల్లోకి వస్తుంది, GHMC హైదరాబాద్ అయితే సర్కిల్స్ చూసుకోవాలి. ఆ సర్కిల్లో ఉన్నటువంటి మీ సేవ దగ్గరికి వెళ్తే మీ పేరు, మీ నాన్నగారి పేరు అది సెర్చ్ చేస్తారు, డేట్ వైజ్ ఉంటే వెంటనే ప్రింట్ తీసి ఇచ్చేస్తారు. హ్యాసిల్ ఫ్రీ, ఏ ఇబ్బంది ఉండదు. పల్లెటూరులో అయితేనేమో పంచాయతీ కార్యదర్శి ఇస్తారు. సేమ్ డెత్ సర్టిఫికేట్ కూడా సేమ్. చాలా డెత్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంటి దగ్గర జరిగాయి అనుకోండి, అది లేట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ డెత్.
ఇంటి దగ్గర చనిపోయినా అది లేట్ రిజిస్ట్రేషన్ అంటారు. దానికి కొద్దిగా ప్రొసీజర్ ఉంది. అదే హాస్పిటల్లోనే డెత్ అయితే దానికి సంబంధించిన రికార్డు కూడా ఉంటుంది, డెత్ సర్టిఫికేట్ కూడా ఈజీగా తీసుకోవచ్చు. సేమ్ గ్రామ పంచాయతీలో అయితే పంచాయత్ సెక్రటరీ, మున్సిపాలిటీలో అయితే కనుక మున్సిపల్ కమిషనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మెయింటైన్ చేస్తారు డేటా. మీ సేవలో ప్రింట్ తీసేసుకోవచ్చు, డేటు పేరు చెప్పేసేసి, ఫాదర్ మదర్ పేరు. సో అదే మనం ఇంటి దగ్గర పుట్టాము, మనకి రికార్డ్ లేదు, మన పేరు లేదు. ఎక్కడ పుట్టాము, సపోజ్ నేను ఇక్కడ అశోక్ నగర్లో పుట్టాను, హైదరాబాద్లో, లేదా ఒక గ్రామ పంచాయతీలో గ్రామంలో పుట్టాను, ఇంట్లో పల్లెటూరులో పుట్టాను, రికార్డ్ లేదు. అప్పుడు ఏం చేయాలి అని అంటే లేట్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది, LRBD అంటారు, లేట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్ అండ్ డెత్. దానికి సంబంధించి పుట్టాడు, రికార్డ్ లేదు, మరి ఎలా తెలుస్తుంది? ఇంట్లో పక్కన వాళ్ళు చెప్తే తప్ప తెలియదు. సో దానికి సంబంధించి స్టడీ సర్టిఫికెట్లో ఇంతకుముందు ఏం రాశారు అదే డేట్ ఆఫ్ బర్త్ కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఆ ప్రూఫ్ ఉంటుంది కాబట్టి. ఏదో జాయిన్ అయ్యేటప్పుడు రాస్తారనమాట, ఈ అందాజుగా ఇదిగో ఈ టైంలో పుట్టాడు, ఈ డేట్లో పుట్టారు, లేదా మీరు ఏదో ఒక డేట్ వేసి ఇప్పుడు పుట్టాడు, ఈ డేట్ ఇది, మా అబ్బాయికి ఈ రోజున పుట్టాడు తెలుస్తుంది. వాళ్ళకి డేట్లు కూడా గుర్తుంటే ఓకే, గుర్తుండకపోతే ఏదో ఒక డేట్ వేసి ఆ స్టడీ సర్టిఫికెట్స్ లో రాయించండి. స్టడీ సర్టిఫికెట్ లో డేట్ ఆఫ్ బర్త్ రాయించండి. ఆ డేట్ ఆఫ్ బర్త్ స్టడీ సర్టిఫికెట్ కాపీ తీసుకోండి, ఆధార్ పెట్టండి, ఆధార్ చేయించుకోండి, ఆ ఇయర్ ఉంటుంది, ఆ డేట్ ఆఫ్ బర్త్ తో ఆధార్ వచ్చేస్తుంది. వచ్చినప్పుడు ఈ రెండు పెట్టేసేసి లేట్ రిజిస్ట్రేషన్ అని పెట్టండి. అది లేట్ రిజిస్ట్రేషన్ పెట్టినప్పుడు మనం నాన్ అవైలబిలిటీ ఆఫ్ యువర్ బర్త్ అంటే రికార్డులో సెర్చ్ చేశాము, మీకు సంబంధించిన పుట్టుక లేదా మరణంకి సంబంధించి ఎక్కడ కూడాను మా రికార్డులో మీ మెన్షన్ లేదు అని ఒక సర్టిఫికేట్ ఇస్తాడు, నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ అంటారు. ఆ నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ తీసుకొని, ఈ మూడు తీసుకొని మనం దగ్గరలో ఉన్నటువంటి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఏ జ్యూరిస్డిక్షన్ లో ఉంటారో చూసుకోవాలి, ఆర్డీఓ గారికి అప్లికేషన్ పెట్టాలి. మనం ఈ మూడు డాక్యుమెంట్స్ పెట్టి ఒక అఫిడవిట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. దానికి ఈ అఫిడవిట్, ఈ నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్, మన దగ్గర ఉన్నటువంటి మన డేట్ ఆఫ్ బర్త్ ని ఇండికేట్ చేసేటువంటి ప్రూఫ్స్ అన్ని తీసుకొని రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గారికి ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి. రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు మీ సేవకి వెళ్ళి దీన్ని ఆన్లైన్ ఎంట్రీ చేయించుకోవాలి, లేదా మనం ఇంట్లో కూర్చొనైనా LRBD లేట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ అని ఉంటుంది, దాని ఆప్షన్లోకి వెళ్ళి అన్ని సెలెక్ట్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. చేసిన తర్వాత ఆ హార్డ్ కాపీ ఆర్డీఓకి ఇచ్చేసేయాలి. ఆర్డీఓ ఆఫీస్లో ఇస్తే వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, ఇంటికి వస్తారు, ఏ ప్రూఫ్ లేదు, ఎక్కడ పుట్టారు అది అని అడుగుతారు. పుట్టినప్పుడు పక్క వాళ్ళని, పుట్టినప్పుడు ఫలానా ఉంది, ఇక్కడే పుట్టాము మేము, ఇన్నేళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నాం. సపోజ్ పుట్టాడు అంటే వాడికి 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఉంటాయి, లేదా 15 ఏళ్ళు ఉంటాయి. ఆ 15 ఏళ్ళు ఉన్నప్పుడు ఈ హౌస్ లోనే పుట్టాడా లేదా వేరే ఇంట్లో ఉన్నారా అంతా అడుగుతారు. మీరు అది ప్రిపేర్డ్గా వెళ్ళాలి. సపోజ్ మీరు ఇంట్లో ఇప్పుడు ప్రజెంట్ ఉండే ఇల్లు ఓన్ హౌస్, ఒకప్పుడు పుట్టినప్పుడు రెంటెడ్ హౌస్ లో పుట్టారు, మీరేం రాయాలి? ఓన్ హౌస్ లో పుట్టినట్టు రాయకూడదు, రెంటెడ్ హౌస్, ఫలానా హౌస్ లో పుట్టారు కాబట్టి ఆ హౌస్ కి సంబంధించిన డీటెయిల్స్ మెన్షన్ చేస్తూ మేము ఇప్పుడు రెంటెడ్ లో ఉండేవాళ్ళం, అక్కడ అద్దెకు ఉండేవాళ్ళం, వాళ్ళ ఇంట్లో పుట్టాడు అని చెప్పి పెట్టాలి. వాళ్ళకి సంబంధించిన కరెంట్ బిల్లు ఏదో పెట్టాలి. పెట్టినప్పుడు వాళ్ళు ఎంక్వైరీకి వెళ్తారు, ఆ ఇంటికి వెళ్తారు, నువ్వు పుట్టిన ఇంటికి వెళ్ళి చూస్తారు, నిజంగా ఉన్నారా వాళ్ళు, ఉన్నారా అని అంటే ఓకే 50% కన్ఫర్మ్ ఇక్కడే పుట్టాడు. ఉంటే అప్పుడు మీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారా అంటే చూస్తే గుర్తుపడతారు, వాడు ఇక్కడే పుట్టాడండి, వీళ్ళు ఇక్కడే పుట్టారు తెలుసు, ఈ పిల్లలు ఇక్కడే పుట్టారని చెప్పారంటే చాలు, దట్ ఈజ్ ఇనఫ్. అక్కడితో ఎంక్వైరీ క్లోజ్ అనమాట. సో ఎవరికైతే ప్రూఫ్ లేవో వాళ్ళ ఎంక్వైరీ అంతా కూడాను రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గారు చూస్తారు. ఆర్డీఓ ఆఫీస్ నుంచి తహసీల్దార్కి వస్తుంది, తహసీల్దార్ గారు రిపోర్ట్ పంపించేస్తే ఆర్డీఓ గారు ఒక ప్రొసీడింగ్ ఇస్తారు. ఎస్, లేట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్, ఇతను పుట్టాడు ఇక్కడే, ఇతనిది రికార్డులో ఎంటర్ చేయండి అని ఆ కన్సర్న్డ్ తహసీల్దార్ గారికి కానీ ఆ కన్సర్న్డ్ గ్రామ పంచాయతీకి కానీ పంపిస్తారు. వాళ్ళు మళ్ళీ ఆ ప్రొసీడింగ్ బేస్ చేసుకుని రాసి మీకు బర్త్ సర్టిఫికేట్ కానీ డెత్ సర్టిఫికేట్ కానీ ఇస్తారు. బ్రీఫ్గా ఈ సర్టిఫికేట్స్ గురించి ఇది అండి. ఇంకా ఎక్కువ చెప్పినా తొందరగా అర్థం కాదు. సర్టిఫికెట్స్ కి సంబంధించి చాలా డెప్త్ గా ఉంటాయి. మనం ఎలిజిబుల్లా కాదా ఆ ఎలిజిబిలిటీ చూడటం, తర్వాత కొంతమంది ఏంటంటే కన్వర్షన్ కేసెస్ ఉంటాయి. షెడ్యూల్ క్యాస్ట్ లో కూడా క్రిస్టియానిటీ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. క్రిస్టియానిటీ ఫాలో ఉండే వాళ్ళు హైడ్ చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ కంటిన్యూ అవుతూ ఉంటారు. అట్లాంటి ఇష్యూస్ కొన్ని ఉంటాయి. అవి ఇన్డెప్త్ గా కొంచెం అనాలిసిస్ చేసి వీళ్ళు నిజంగా కన్వర్ట్ అయ్యారా కాలేదా అది ఎంక్వైరీ చేసి ఇస్తారు.
ఆ ఎంక్వైరీ పార్ట్ లో కొన్ని రిజెక్ట్ అవుతా ఉంటాయి, కొన్ని అప్రూవ్ అవుతా ఉంటాయి, కొన్ని కన్వర్షన్ కాలేదని ఉంటాయి. అసలు కన్వర్షన్ కి ఏది ప్రాతిపదిక, అట్లాంటి క్వశ్చన్స్ చాలా ఉంటాయి. అవన్నీ ఎంక్వైరీ పార్ట్ లో మేము చూసుకున్నాయి కాబట్టి మీరు పెద్ద ఇబ్బంది లేదు. నిజంగా కన్వర్ట్ అయ్యి క్రిస్టియానిటీ ఫాలో అవుతున్నారు అంటే బీసీసీనే అప్లై చేయండి. ఫర్దర్ గా ఏంటంటే మీకు కూడా భవిష్యత్తు ఉంటుంది. చాలా పిల్లలు ఎంప్లాయ్మెంట్కి వెళ్తారు, వెళ్ళినప్పుడు తర్వాత మళ్ళీ ఎంక్వైరీకి వచ్చినప్పుడు కన్వర్షన్ కేసెస్ అని అంటే అది ఇబ్బంది కాకూడదు. మీకు కూడాను ఉన్నది ఉన్నట్టు ఫెయిర్ గా ఉండండి. క్యాస్ ఏ సర్టిఫికేట్ అయినా ఫెయిర్ గా ఉండాలి. ఫెయిర్నెస్ లేకుండా హైడ్ చేశారంటే ఈజీగా మీ అప్లికేషన్ ఈజీగా దొరికిపోతుంది తహసీల్దార్కి. చూడగానే అర్థం అవుతుంది వాళ్ళకి. హైడ్ చేస్తే పేర్ల పరంగా కానీ ఏదో ఒక విధంగా దొరికిపోతుంది అనమాట. అలా చేయకుండా మీరు ఉన్నది ఉన్నట్టు ఫెయిర్ గా అప్లై చేయండి. ఖచ్చితంగా ఇన్ టైంలో వస్తాయి. ఈ సర్టిఫికెట్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా మీరు వాట్సాప్లో కానీ టెక్స్ట్ మెసేజ్ కానీ ఇవ్వండి. నా ఫోన్ నంబర్ ఇస్తాను మీకు. అలాగే మా మా కొలీగ్స్ తహసీల్దార్స్ నరసయ్య సార్ కానీ, రాధా మేడం గారు కానీ, జిల్లాకి 2-3 ఎవరో ఒకళ్ళు ఈ టీంలో, స్వెరోస్ టీంలో ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ కూడా యాడ్ చేయండి. మీరు పిల్లలందరికీ కూడాను, స్వెరోస్ టీం మెంబర్స్ అందరికీ కూడాను ఈ డిస్ట్రిక్ట్స్ వైజ్ ఏ తహసీల్దార్స్ ఎవరెవరు స్వెరోస్ లో ఉన్నారో వాళ్ళందరి నంబర్ మీరు కలెక్ట్ చేసి ఒక ప్లాట్ఫామ్ లాగా అందరికీ వాట్సాప్ లో సర్క్యులేట్ చేసే బాధ్యత ఒకళ్ళు తీసుకుంటారని భావిస్తూ మీ స్వెరోస్ టీం అందరికీ కూడాను చాలా థ్యాంక్స్. ఈ అవకాశం ఇచ్చిన రాధా మేడం గారికి, నరసయ్య గారికి, ముఖ్యంగా ఇంకొక నరసయ్య సార్ ఉన్నారు, ఆ నరసయ్య గారికి కూడాను థ్యాంక్స్ చెప్పుకుంటూ మళ్ళీ ఏదో ఒక సెషన్లో ఏదో ఒక టాపిక్ లో మళ్ళీ అవకాశం తీసుకొని నేను మీ అందరితో కూడాను ఇంటరాక్ట్ అవుతాను. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఈవినింగ్ అండి. థ్యాంక్ యూ సార్. సునీల్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్గా మీరు ఇంత ఓపికగా కూలంకుషంగా ప్రతి పాయింట్ కూడా ఫామ్ ఫిల్ చేయడం కాడి నుంచి అప్లికేషన్ ఎలా పెట్టాలి, తర్వాత ఏ సర్టిఫికెట్కు ఏ డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలి, తర్వాత ఏ విధంగా రాస్తే మనకు తొందరగా సర్టిఫికెట్ వస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అప్లై చేసేటప్పుడు మనం పరిగణించాల్సిన పాయింట్స్ ఏంటి, తర్వాత దళారీల నుంచి ఎలా మనము జాగ్రత్తగా ఉండాలి, ప్రభుత్వ ఉద్యోగులతో మనము ఏ విధంగా ఈజీగా మన సర్టిఫికెట్స్ పొందొచ్చు అనే విషయాలలో మీరు చాలా కూలంకుషంగా ఓపికతో కంటిన్యూగా చాలా విషయాలు చెప్పారు సార్. నిజంగా ఇలాంటి ఇన్ఫర్మేషన్ నాకు తెలిసి అంటే ఇంతకుముందు ఈశ్వరయ్య సార్ చెప్పినట్టు కానీ మీరు చెప్పినట్టు కానీ ఒక ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ గారు కానీ ఇంత కూలంకుషంగా ఏ ఫోరంలలో కూడా, అంటే ఒక కొత్త వ్యక్తి సర్టిఫికెట్ తీసుకోవడానికి వస్తే ఎలాంటి విషయాలు తెలుసుకోవాలనే స్థాయిలో మీరు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు సార్. నిజంగా ఈ సెషన్ చాలా అద్భుతమైన సెషన్. సో ఇలాంటి సెషన్స్ ఇంకా మున్ముందు చాలా మేము నిర్వహిస్తాం. మీలాంటి వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి మన తెలంగాణ ప్రజలకు కానీ ఇతర రాష్ట్రాల ప్రజలకు కానీ, అంటే ఆంధ్ర తెలంగాణ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది కాబట్టి సో ఈ ఇన్ఫర్మేషన్ చాలా విధాలుగా ఉపయోగపడే అవకాశం ఉంది సార్. సో మీకు రియల్లీ హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ ఫ్రమ్ ఓల్డ్ స్వెరోస్ నెట్వర్క్ అండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జై భీమ్ సార్. సార్ ఈశ్వర్య సార్ మాట్లాడండి. చిన్న కరెక్షన్స్. సునీల్ గారు నమస్తే సార్. చెప్పండి సార్. నమస్తే. ఇప్పుడు ఈ బర్త్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్ విత్ ఇన్ 1 year అయితే తహసీల్దార్ ఇవ్వాలి. ఎస్ సార్. అది మీరు చెప్పలేదు. ఎస్ సార్. అది అవును సార్. అర్ఫన్ బాయ్స్ ఏదైతే ఉన్నారో అర్ఫన్ బాయ్స్ కానీ యాడ్ చేశారు. 55 సీరియల్ నంబర్ బీసీలో యాడ్ చేశారు. ఎస్ సార్. ఇదొకటి కవర్ కాలేదు. అవును. తర్వాత గ్యాప్ సర్టిఫికెట్ ఈస్ నాట్ ఏ అప్రోప్రియేట్ వర్డ్. ఇట్ విల్ కాల్డ్ యాజ్ లోకల్ క్యాండిడేట్. నేను దాని మీదనే ఇరిటేట్ అయ్యి ఒక గ్రాడ్యుయేట్ బాగా కోపం చేశాను. ఇట్ ఈస్ నాట్ కాల్డ్ ఏ గ్యాప్ సర్టిఫికెట్, ఇట్ విల్ కాల్డ్ యాజ్ లోకల్ క్యాండిడేట్. హైదరాబాద్ లో వర్క్ చేస్తున్నాం కదా సార్. హైదరాబాద్ లో ఏంటంటే గ్యాప్ సర్టిఫికెట్ ప్రింట్ అన్నమాట. ఫార్మాట్ ఒకటే ఫార్మాట్. గ్యాప్ సర్టిఫికెట్ అని ఇచ్చేస్తున్నారు. లోకల్ క్యాండిడేట్ సర్టిఫికెట్ అంటారు. అంటే మీ దగ్గరికి వచ్చి ఎవరన్నా అడిగినా మీరు అది చెప్తే బాగుంటుంది అనేది నా. తప్పకుండా సార్. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి సార్,
ఈ ఎవరైతే ఉన్నారో వినే వాళ్ళందరికీ కూడాను ఆర్ఫన్స్ ఎవరన్నా పిల్లలు అసలు ఆర్ఫన్స్ సర్టిఫికేట్ కి మనం బీసీలో వాళ్ళని చేర్చడం జరిగింది. 55 సీరియల్ నంబర్ గా యాడ్ చేయడం జరిగింది. వాళ్ళకి గ్రూప్ ఏ బీసీఏలో వాళ్ళని రిజర్వేషన్ కల్పించడం జరిగింది. వాళ్ళు ఎవరు వస్తారు అని అంటే ఫాదర్ మదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ పిల్లోడికి కానీ పిల్లకి కానీ చిన్నపిల్లలకి కానీ 10 సంవత్సరాలు వచ్చే లోపులోనే చనిపోయి ఉంటే 10 సంవత్సరాలు వచ్చే లోపులోనే ఫాదర్ మదర్ ఇద్దరు చనిపోయి ఉన్నా కానీ లేదా కనపడకుండా ఎక్కడ వెళ్ళిపోయినా కానీ వాళ్ళ బాగోగులు చూసేవాళ్ళు లేకపోయినా, ఇంకొకటి ఏంటంటే వాళ్ళని సొసైటీ పరంగా కస్టమ్స్ పరంగా అంటే ఫాదర్ నాయనమ్మ కానీ అత్తలు కానీ మేనత్తలు కానీ ఎవరు లేరు చూడటానికి వాళ్ళు కానీ లేదా ఎవరన్నా చొరవ తీసుకొని ఎన్జిఓస్ ఎవరైనా చొరవ తీసుకొని ఒక గవర్నమెంట్ హాస్టల్స్ లో కానీ చదువుకునే పిల్లలు వాళ్ళు కానీ ఎలిజిబుల్ ఒక ఆర్ఫన్ గా పరిగణించబడటానికి నిర్వచనం ఇది. ఈ క్రైటీరియా కింద వాళ్ళు ఫుల్ఫిల్ అయితే వాళ్ళ బీసీఏ కింద సర్టిఫికేట్ ఆర్ఫన్ సర్టిఫికేట్ ఇవ్వచ్చు. ఇచ్చేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ ఆ పిల్లోడు షెడ్యూల్ క్యాస్ట్ కి సంబంధించిన పిల్లోడు అనుకోండి, షెడ్యూల్ క్యాస్ట్ అంటే మనం హెల్ప్ చేయలేము, మనం తప్పుగా చొరవ తీసుకుని హెల్ప్ చేసినా తప్పు అవుతుంది. మనం అప్పుడు ఏం చేయాలి అంటే వాళ్ళ ఆరిజిన్ ఎక్కడ ఉంది, అతను ఏ క్యాస్ట్, వాళ్ళ ఫాదర్ మదర్ ఎక్కడ ఉన్నారు, వాళ్ళ బంధువులు ఎవరు ఉన్నారా, వాళ్ళ బంధువులను ట్రేస్ చేసి ఆ రిలేషన్ ప్రూఫ్స్ పెట్టి వాళ్ళకి షెడ్యూల్ క్యాస్ట్ ఇప్పించే ప్రయత్నం చేయాలి. అదే బీసీలో ఉన్నారనుకోండి, బీసీలో ఏలో ఉంటే బెటరా, బిలో ఉంటే బెటరా, సిలో ఉంటే బెటరా, డిలో ఉంటే బెటరా, ఈలో ఉంటే బెటరా అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఏ రిజర్వేషన్ ఎక్కువ ఉంది, నిజంగా ఆర్ఫనే ఎవ్వరు లేరు చూడటానికి, కానీ అతని క్యాస్ట్ తెలుసు అనుకోండి, మీకు నిజంగా క్యాస్ట్ తెలుసు మీకు, అప్పుడు ఏం చేయాలి, ఏ క్యాస్ట్ లో ఉంటే ఆ క్యాస్ట్ లోనే ఇవ్వాలి, ఆర్ఫన్ సర్టిఫికేట్ ఇవ్వకూడదు. ఎవరు లేకపోతే అప్పుడు అదర్ క్యాస్ట్ లో ఉంటే వాళ్ళకి మనం ఈ క్రైటీరియాస్ ఫుల్ఫిల్ చేస్తే మాత్రమే ఈ ఆర్ఫన్ సర్టిఫికేట్స్ బీసీఏలో సీరియల్ నంబర్ 55 లో సర్టిఫికేట్ ఇవ్వచ్చు. అది గమనించండి. దానికి సంబంధించిన కూడా రీసెంట్ గా ఒక జియో ఉంది, GOMS 28 అని చెప్పేసి 2015లో ఇచ్చారు. అది GOMS 28. మీరు ఆర్ఫన్ జియో తెలంగాణ స్టేట్ GOMS 28 అని కొడితే వచ్చేస్తుంది. దానికి సంబంధించిన గైడ్ లైన్స్ ఇవి. థ్యాంక్ యూ ఈశ్వరయ్య సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ల్యాండ్స్ గురించి కూడా చెప్తారా సార్ ఏమన్నా? ఏమండి? భూమి సమస్యల పరిష్కారాల గురించి సార్, ఇనాం భూములు ఇట్లా ఉంటాయి కదా సార్, అది మనం ఇంకో సెషన్ తీసుకుందాం బ్రదర్, ఎందుకంటే ఆల్రెడీ మనం 1.5 hour లేట్ ఉన్నాము మన సెషన్. సార్ వాళ్ళు కూడా మంచి సెషన్ తీసుకొని ల్యాండ్స్ కి సంబంధించి పేదవాళ్ళ భూములు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, దానికి సంబంధించి ఏ డాక్యుమెంట్లు మనం ప్రిజర్వ్ చేసుకోవాలి, ఇది మన భూమి అని చెప్పుకుంటాం ఊళ్ళో, కానీ మన చేతిలో ఒక పేపర్ ఉండదు. ఇది మన భూమి అనడానికి సంబంధించి ప్రూఫ్లు ఎలా సిద్ధం చేసుకోవాలి, ఒక ఫైల్ ఉండాలి. భూమి అంటే మన భూమినే ఉంటది, ఇంట్లో కూడా ఉండాలి ఒక ఫైల్. మనం ఏమేమి పనులు చేస్తున్నాం, ఎప్పుడెప్పుడు లోన్ తీసుకొచ్చుకుంటున్నాము, ఎప్పుడెప్పుడు దాని మీద లోన్స్ మళ్ళీ రీపే చేస్తున్నాము, ప్రతి ఒక్క రిసీట్ మన దగ్గర ఉండాలి. ప్రతిదీ ఏదో ఒక రోజు ఉపయోగపడుతుంది అన్నమాట. దానికి సంబంధించి సెషన్ మంచి ఎవరన్నా వక్తులు ఈశ్వరీ సార్ లాంటి వాళ్ళని తీసుకొని నెక్స్ట్ ఏదైనా సెషన్ ప్లాన్ చేద్దామండి. అప్పుడు ఖచ్చితంగా. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. we will take only 2-3 questions sir. చెప్పండి. ప్రవీణ్ ఫ్రమ్ మోయినాబాద్ సార్. చెప్పండి ప్రవీణ్ అడగండి. మా మండలంలో 4 మీ సేవలు ఉన్నాయి సార్. ఇప్పుడు బడ్జెట్ లా ఒకటే మీ సేవ పనిచేస్తుంది, 3 మీ సేవలు పనిచేస్తలేవు సార్. వాళ్ళు ఉన్నారా? పోనీ ఆ మీ సేవ ఎవరు రన్ చేస్తారో ఒక్క నిమిషం, ఆ 3 మీ సేవలు ఎవరైతే రన్ చేస్తారో వాళ్ళు ఉన్నారా తెలుసా మీకు? ఒక అతను చనిపోయింది సార్. ఓకే. ఇంకో అతను ఎక్కువ రేటు తీసుకొని కంప్లైంట్ అయ్యి అది క్లోజ్ అయిపోయింది. ఇంకో అతను బోర్డు పెట్టుకొని అది సర్వీస్ చేస్తాడు. ఓకే. బోర్డు పెట్టుకొని సర్వీస్ ఎవరైతే చేయటం లేదో అది ముందు తెరిపించండి. ఎందుకంటే ఒకటే ఉంది కాబట్టి ఆయన మీద బర్డెన్ తగ్గాలి అంటే బోర్డు పెట్టి సర్వీస్ చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో జాయింట్ కలెక్టర్ గారు కాంపిటెంట్ అథారిటీ అండి. మీ సేవాస్ అన్ని కూడాను జాయింట్ కలెక్టర్ గారు చూస్తారు. జాయింట్ కలెక్టర్ గారికి ఒక కంప్లైంట్ ఇవ్వండి. ఇచ్చేటప్పుడు కాపీ టు తహసీల్దార్, కాపీ టు ఆర్డీఓ ఇవ్వండి. ఆయన చేసేటప్పుడు మీకు ఏ సర్వీసులు ఎందుకు అందించటం లేదు మీరు చెప్పాలి. ఒక వీడియో పంపించండి, నేను పలానా సర్టిఫికేట్ కోసం వెళ్ళాను చేయటం లేదు,
లేదా ఎక్కువ తీసుకుంటున్నాడు, లేదా ఆ పని వేళలో ఏదైతే మీ సేవ పని వేళల్లో అసలు ఓపెన్ పెట్టట్లేదు, క్లోజ్ చేసి పెడుతున్నాడు, ఒక 2-3 కంప్లైంట్లు పెట్టి జాయింట్ కలెక్టర్ గారికి ఇవ్వండి. ఖచ్చితంగా దాన్ని నడిపించే బాధ్యత తహసీల్దార్ గారి మీద ఉంటుంది. తహసీల్దార్ గారు ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి. తహసీల్దార్ గారికి క్లోజ్ చేసే పవర్ ఉండదు. జాయింట్ క్లోజ్ అయినా మీ సేవ కలెక్టర్ తీసుకోవచ్చా సార్? ఏమండి, క్లోజ్ అయిన మీ సేవ Yes. ఫ్రాంచైజెస్ తీసుకోవచ్చా? క్లోజ్ అయిన మీ సేవ ఫ్రాంచైజ్ ఏంటి అని అంటే మళ్ళీ అది వేకెన్సీ ఉంటుంది. ఆ వేకెన్సీ ఫిలప్ చేసేది జాయింట్ కలెక్టర్ గారు. దానికి ఒక నోటిఫికేషన్ ఇస్తారు, వేకెంట్ ఉంది కాబట్టి. మీరు ఏం చేస్తారంటే డిస్టిక్, ఏ డిస్టిక్ అండి? వికారాబాద్, రంగారెడ్డి సార్, రంగారెడ్డి. రంగారెడ్డి జిల్లా. రంగారెడ్డి జిల్లా అయితే ఒక ఈడిఎం ఉంటారు. ఈడిఎం డిస్టిక్ ఈడిఎం మీరు నెట్ లో కొట్టి చూడండి. రంగారెడ్డి డిస్టిక్ రెవెన్యూ డిపార్ట్మెంట్ డిస్టిక్ ఈడిఎం అని ఉంటారు. ఆ ఈడిఎం గారి నంబర్ తీసుకోండి, వాళ్ళకి సంబంధించినటువంటి మెయిల్ ఐడి తీసుకోండి, మీ క్వెరీ ఒకటి పంపించండి కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి. ఇమ్మీడియట్ గా అడ్రస్ చేస్తారు. చిన్న ఇష్యూ. నెక్స్ట్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ వాల్యుబుల్ టైం ఫర్ us. వెల్కమ్ Okay, బ్రదర్. Praveen, thank you. ఇంకా వేరే ఇతరులకు ఎవరికైనా క్యాస్ట్ సర్టిఫికెట్ పైన క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఇందాక Yeah. సార్ ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో సర్టిఫికెట్స్ పైన క్వశ్చన్ ఉంటే అడగండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్, నేను లక్ష్మి వెరీ గుడ్ ఆనంద్. ఈవినింగ్. చెప్పండి అమ్మా. సార్ ఏం లేదు, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు వాళ్ళకి కొద్దిగా అమౌంట్ వస్తుంది అనేసి ఇంకొక సర్టిఫికెట్ కి ఏదో అప్లై చేయాలని విన్నాను. అవునమ్మా. అదే 2 lakhs ఏదో అమౌంట్ వస్తుంది అనేసి ఒక అబ్బాయి వచ్చాడు ఇలాగే. ఆ అబ్బాయి ముత్తురాజు, అమ్మాయి ఎస్సీ అనమాట. వస్తుందమ్మా. సో దానికి ఏంటి సార్ సర్టిఫికెట్? మన ఎంఆర్ఓలోనే ఇస్తారా సార్? వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్, అబ్బాయి వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేయమనండి, తీసుకోండి. అమ్మాయి వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేయండి, తీసుకోండి. తీసుకున్న తర్వాత చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ అని ఉంటారు, సిడిపిఓ. ఓకే సార్. సిడిపిఓ గారు తెలుసమ్మా? చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్. ఓకే సార్, నేను రాసుకుంటాను సార్. చిన్న కరెక్షన్ అమ్మా, చిన్న చిన్న కరెక్షన్. కరెక్షన్ రాసుకోండమ్మా. వాళ్ళు డిజేబుల్డ్ అయితే గనక సిడిపిఓ దగ్గరికి వెళ్ళాలమ్మా. ఎస్ సార్, అబ్బాయి హ్యాండిక్యాప్డ్ సార్. హ్యాండిక్యాప్డ్ అయితే గనక, డిజేబుల్డ్ అయితే గనక వాళ్ళకి డిజేబుల్డ్ వెల్ఫేర్ ఏడి, అసిస్టెంట్ డైరెక్టర్ డిజేబుల్డ్ వెల్ఫేర్ వాళ్ళు ఇన్సెంటివ్ ఇస్తారమ్మా. సార్. ఏడి డిజేబుల్డ్ వెల్ఫేర్. మీరు చెప్పిన దానికి, ఆ మేడం అడిగిన దానికి చిన్న కరెక్షన్ ఉన్నది. ఏంటంటే చెప్పండి సార్, చెప్పండి సార్. ఫస్ట్ మ్యారేజ్ సర్టిఫికేట్ అని అడుగుతారు. అంటే బోత్ మ్యారేజ్ అయితేనే ఇన్సెంటివ్ కి ఎలిజిబుల్. ఇందులో ఫస్ట్ మ్యారేజ్ సర్టిఫికేట్ తహసీల్దార్ గారు ఇస్తారు. ఎస్, అదే అండి. ఫస్ట్ మ్యారేజ్ సర్టిఫికేట్ ఏంటంటే అమ్మా, సార్, అది విలేజ్ లో అయితేనేమో ఒక విఆర్ఓ గాని పంచాయతీ సెక్రటరీ గారికి చేత గాని మీరు ఫస్ట్ మ్యారేజ్ అని సర్టిఫై చేయించండమ్మా. ఒక వైట్ పేపర్ మీద రాసిస్తాడు. అది తీసుకొని వెళ్ళి ఆ లోకల్ ఏ ఎంఆర్ఓ గారు ఉంటారో ఆ ఎంఆర్ఓ ఆఫీస్ లో మీరు అప్లికేషన్ ఇవ్వండి. ఇట్లా ఫస్ట్ మ్యారేజ్ సర్టిఫికేట్ కోసము తీసుకురమ్మన్నారు, మీరు మ్యారేజ్ ఇన్సెంటివ్ ఇస్తున్నారు కాబట్టి దీన్ని అడుగుతున్నారు, మీరు సర్టిఫై చేసి ఇవ్వండి అని చెప్పండి. దానికి మీరు ఆ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ గాని తర్వాత పంచాయతీ ఆఫీసర్ ఇచ్చింది మీరు ఎంక్లోజ్ చేసి ఇచ్చేసేయండి. అది ఫస్ట్ మ్యారేజ్ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. అది ఆయన బాధ్యత, తహసీల్దార్ గారే పంపించాలి ఏడి డిజేబుల్డ్ వెల్ఫేర్ కి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా, చెప్పండి. సార్, ఇప్పుడు ఇందాక అడిగిన దానికి దర్ ఇస్ ఎనీ లిమిటేషన్ ఫర్ దట్ సార్, ఫర్ మేడ్ అప్లికేషన్? ఐ థింక్ 1 year లోపులోనే అప్లై చేయాల్సి ఉంటుందండి. ఒకసారి చెక్ చేయాలి నేను కూడాను, ఐఎమ్ నాట్ షూర్ అండి. మ్యారేజ్ అయిన 1 year లోపులోనే చేయాల్సి ఉంటుంది. 1 year or 6 months? చెప్తానండి, మీరు సెషన్ అయ్యే లోపల చెప్తాను నేను. Thank you very much. నెక్స్ట్ ఎనీబడి, ఎనీ క్వశ్చన్స్ ఆన్ సర్టిఫికెట్? హలో, చెప్పండి శంకర్. చెప్పండి. హలో సార్, చెప్పండి సార్. నా పేరు శంకర్ సార్, ఇంటర్నేషనల్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ సార్. చెప్పండి బ్రదర్. సార్, చిన్న డౌట్ సార్. మా అబ్బాయి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అయింది సార్ వాళ్ళది. ఓకే. అయితే అమ్మాయి వచ్చేసి ఓసీ, అబ్బాయి వచ్చేసి ఎస్సీ. ఒక బేబీ ఇప్పుడు వచ్చి ఫోర్త్ క్లాస్ చదువుతుంది. వాడు 2nd class 3rd class అప్పుడు విడిపోయారు, వాళ్ళు విడాకులు చేసుకోరు. ఇప్పుడు అమ్మాయికి 4th class చదువుతుంది. ఇప్పుడు గురుకుల ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది సార్, నెక్స్ట్ మంత్ ఉంటుంది.
ఒక సీట్ వచ్చిన తర్వాత మన క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతారు సార్, క్యాస్ట్ సర్టిఫికేట్. పెట్రోల్ సైడే కదా, క్యాస్ట్ పెట్రోల్ సైడ్ వస్తుంది కాబట్టి లేదు సార్. తండ్రి ఏదైతే ఉందో అదే పెట్టండి. సార్ అమ్మాయి వచ్చేసి అదే మదర్ సైడ్ వచ్చింది సార్. అదే అండి నేను చెప్తున్నా. అంటే మదర్ తో పాటు షీఈ్ లివింగ్ సార్. అవును సార్. కరెక్టేనండి. ఎప్పుడు కూడాను క్యాస్ట్ ఫస్ట్ ప్రిన్సిపల్ పెటర్నల్ సైడ్ నుంచి క్యాస్ట్ వస్తుంది ఒకటి. ఓకే, ఓకే. ఇప్పుడు ఫాదర్ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఫాదర్ వాళ్ళ బంధువులు కానీ తీసుకొని, ఫాదర్ అతనే కాబట్టి క్యాస్ట్ ఫాదర్ క్యాస్ట్ క్లెయిమ్ చేయొచ్చు. సార్ ఏమో సెకండ్ మ్యారేజ్ అయింది సార్, మళ్ళీ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారా? ఓకే. సెకండ్ అయినా సరే ఎప్పుడు కూడాను బర్త్ నుంచే కదా వచ్చేది క్యాస్ట్. ఓకే సార్. కాబట్టి ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆ క్యాస్ట్ ఈ పిల్లలకి వస్తుంది. ఓకే ఓకే సార్. అంతే. సునీల్ చేంజ్ చెప్పండి ఉన్నది. సార్. చెప్పండి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి సార్. సార్ జై భీమ్ సార్. సొసైటీకి తీసుకోమని Unmute అన్నారు. చేయండి. సార్ ఇప్పుడు మాట్లాడండి ఈశ్వర్ సార్, ఇప్పుడు మాట్లాడండి. చెప్పండి సార్. ఇందాక వినిపించలేదు సార్, ఇప్పుడు మాట్లాడండి ఈశ్వర్ సార్. ఇంటర్ ఇప్పుడు క్యాస్ట్ వినిపిస్తుంది సార్. మ్యారేజ్ చేసుకున్న పిల్లలకు నేను అప్పుడే చెప్పాను, మీకు ఒక క్లారిఫికేషన్ ఇచ్చాను కొంచెము. సార్ నేనేంటంటే ఒక ఫంక్షన్ అటెండ్ అవుతున్నా అని స్పీడ్ అప్ లో చెప్పిన, చాలా మటుకు చెప్పాను. ఇప్పుడు నేను చెప్పిన, ఇప్పుడు సునీల్ చెప్పిందంతా నేను చెప్పిందే రిపిటేషన్ అయింది. సార్ కాకపోతే సునీల్ మంచి వివరంగా చెప్పాడు, నేనేమో పోవాలి అనే ఒక స్పీడ్ లో చెప్పాను. ఏంటంటే అక్కడ పెటర్నల్ అనే కాదు సునీల్, ఒక్కొక్కసారి మనకు ఎస్సీ అమ్మాయి ఎస్టీ అమ్మాయి వాడు చేసుకున్నాడు, ఏదో అవసరాలు తీర్చుకున్నాడు, సంతానం కలిగింది, వెళ్ళిపోయాడు. ఆమె తల్లిగారి ఇంటి దగ్గర బతుకుతుంది. అట్లాంటప్పుడు ఏంటి పరిస్థితి? చాలా రేర్ కేసెస్ లో సార్ మనం ఈ పిల్లలకి చెప్తే మళ్ళీ అర్థం చేసుకుంటారో లేదో అనేది చెప్పట్లేదు. అదంతా డెప్త్ గా కొంచెం నేను చెప్పిన ఆల్రెడీ, నేను చెప్పిన దాన్ని నువ్వు వెరీ వెల్ సార్. ఏమైతుంది అని అంటే ఈశ్వర్ సార్ ఒక రకంగా చెప్పిండు, సునీల్ ఒక రకంగా చెప్పిండు. కొంతమంది ఏం చేస్తారంటే they may get reconcile and they may likely to confuse. అందుకోసం నేను ఇంటరప్ట్ అయ్యి ఎక్కడైతే నువ్వు చెప్పింది నేను చెప్పింది వేరియబుల్ గా ఉన్నదో అక్కడే నేను ఇంటర్వ్యూ అంత డెప్త్ గా అర్థం చేసుకుంటారో లేరో మళ్ళీ కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుందని చెప్పడం లేదు సార్. అంతే సార్, రేర్ కేసెస్ లో వస్తాయి అట్లాంటివి అనుకుంటున్నా. నర్సయ్య గారు సార్ ఓకే సార్. సార్ జై భీమ్ సార్. చెప్పండి సార్ జై భీమ్ సార్. నమస్తే అమ్మా, చెప్పండమ్మా. జై భీమ్. సార్ మ్యారేజ్ సర్టిఫికెట్ కి ఇట్లా 18 years కంప్లీట్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ అంటారు కదా, అంటే 17 కంప్లీట్ అయ్యి 18 వస్తేనా, లేదంటే 18 కంప్లీట్ అయ్యి 19 వస్తే వాళ్ళకి ఇవ్వాలా సార్, ఎలిజిబిలిటీ ఉంటుంది? మ్యారేజ్ అయ్యే నాటికి మీ వయసు, వాళ్ళ వయసు ఎంతమ్మా? అంటే 17 కంప్లీట్ అయ్యి తప్పు కదమ్మా. 18 వచ్చింది, 18 వచ్చి 2 months ఎవరు అమ్మాయి? మా అంటే నేను పంచాయత్ సెక్రటరీ సార్. నా దగ్గరికి చేయకూడదు కదా మరి, మ్యారేజ్ చేయకూడదు కదా నాన్న, అలా తప్పు కదా. అంటే అదే సార్, అంటే వాళ్ళు 17 కంప్లీట్ అయ్యి 18 కి వస్తే ఎలిజిబుల్, 18 కంప్లీట్ అయ్యి 19 వస్తేనా అన్నది ఒక చిన్న. 18 ఏళ్ళు నిండి ఉండాలమ్మా, 18 years నిండి ఉండాలి. ఒక్క రోజు నిండినా చాలు. అంటే 18 కంప్లీట్ కావాలి. 18 సంవత్సరాలు నిండి ఉంటే ఎలిజిబుల్. అబ్బాయి అయితే 21 సంవత్సరాలు నిండి ఉండాలి. 21 అమ్మాయికి 17 సంవత్సరాలకి అయింది కాబట్టి సర్టిఫికేట్ ఇవ్వరు మీరు పాత డేట్ వేస్తే. మీరు ఒక 1 year తర్వాతను చెప్పండి సార్. 17 కంప్లీట్ అయినాయి, 18 వచ్చినాక 3 months 4 months అట్లా ఉంది సార్. అవునా? అయినా సరే 18 సంవత్సరాలు నిండాలి. అంటే 18 నిండడం అంటే 18 కంప్లీట్ అయ్యి 19 లోకి ఎంటర్ అయిన తర్వాత. అవునమ్మా, అవును సార్. ఇంకొకటి అయితే మ్యారేజ్ సర్టిఫికేట్ ఓన్లీ పంచాయత్ సెక్రటరీ ఇస్తారు కదా, అయితే వీళ్ళు కళ్యాణ లక్ష్మి కోసం అనేసి దానిపైన సెక్రటరీది సర్పంచ్ సంతకం కూడా కావాలి అనేసి పెడుతున్నారు. అది నిజంగా ఉంటుందా సార్? సెక్రటరీ సంతకం అంటే కళ్యాణ లక్ష్మి కోసం అని సర్పంచ్ సెక్రటరీది ఇష్యూని ఎక్కువ హైలైట్ చేయకనమ్మా, అందరికి తెలియాల్సిన అవసరం లేదు. 17 సంవత్సరాల లోపల వచ్చింది కాబట్టి కళ్యాణ లక్ష్మి ఇవ్వరు. మామూలుగా మాట్లాడదు రూల్ ప్రకారం అయితే.
సార్ 17 సంవత్సరాల లోపులో కాబట్టి తెలియనికూడదు ఎవరికి. నిజంగా పేదవాళ్ళు అయితే మరి మీరేం చేయాలి అంటే పంచాయతీ సెక్రటరీనో విఆర్ఓనో పట్టుకొని 18 సంవత్సరాల పైన ఉన్నాయి, ఈ అమ్మాయి ఫస్ట్ మ్యారేజ్ అని చెప్పేసి ఒక సర్టిఫై చేయించుకొని కామ్గా తీసుకెళ్లి ఇచ్చేసేయండి, వాళ్ళే చేసేస్తారు. మీరు ఇష్యూని అందరికి చెప్పి అందరి చేత సర్పంచ్ వాళ్ళకి వీళ్ళకి చెప్పిన కాడి నుంచి ఇది నలుగురు నోట్లు పడుతుంది, ఎవరో ఒకరు తీసుకెళ్లి చెప్తారు ఇట్లా 17 ఏళ్ళే ఉన్నాయి. సో ఎక్కువ ఎవరు చెప్తారు సార్ అంటే అలా కాదు సార్. అయితే ఇక్కడ మీ సేవ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కంపల్సరీ కళ్యాణ లక్ష్మి అప్లై చేసేటప్పుడు దానిపైన సర్పంచ్ సెక్రటరీ ఉంటేనే మేము చేస్తాం, అప్లోడ్ చేస్తాం, లేదంటే ఎక్కడమ్మా ఏ జిల్లా ఇది? సార్ ఇక్కడ నాది కొమరంభీం ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ సార్. అయితే ఇక్కడ ఇష్యూ కూడా అయింది. ఏంటంటే సర్పంచ్ల దగ్గరికి వెళ్తే సర్పంచులు సంతకం కోసం అనేసి వాళ్ళ దగ్గర నుండి ఇట్లా 10,000 వరకు కూడా తీసుకుంటున్నారు అనేది కూడా టాక్ ఉంది. అంటే అది ఓపెన్ సీక్రెట్. మీరు వెళ్ళి అడగండి అమ్మా, పెట్టారు వాళ్ళు నిజంగా 10,000 అడిగారు అనుకోండి, చెప్పండి, రికార్డ్ చేయండి. లేదా ఇదిగో మాకు తెలుసు మీ పక్కన ఉంటారు కదా, తీసుకెళ్ళి వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళని తీసుకెళ్ళండి. అట్లా తప్పు కదమ్మా, మనం 10,000 రూపాయల అట్లా తప్పు ఎవరికి ఇవ్వకూడదు. మీరే అలవాటు చేసిన వాళ్ళు అవుతారు, ఇవ్వద్దు. సార్ ఫామ్ పైన సర్పంచ్ అండ్ సెక్రటరీది ఇట్లా ఉంది సార్, కంపల్సరీ సంతకం పెట్టాలని. వేరే డిస్ట్రిక్ట్ లలో లేదు. అయితే ఇక్కడ ఇలా ఉన్నది అనేసి అట్లా ఉంటేనే మేము అప్లోడ్ చేస్తాం, లేదంటే లేదు అని మీ సేవ వాళ్ళు అంటున్నారు. ఇక్కడ ఎంపీడీఓ సార్ వాళ్ళేమో అంటే ఎంఆర్ఓ వాళ్ళేమో చెప్తున్నారు. వినండి అమ్మా, ఒక్క నిమిషం. ఈశ్వర్ సార్ చెప్తున్నారు, ఒక్క నిమిషం మేడం. సార్ చెప్పండి సార్. మేడం అడిగేది ఏంటంటే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా మొత్తం ట్రైబల్ ఏరియా, ఏజెన్సీ ఏరియా, చైల్డ్ మ్యారేజెస్ ఎక్కువ జరుగుతాయి. మీకు ఆల్మోస్ట్ 15 సంవత్సరాలు వచ్చిందంటేనే పెళ్లిళ్ళు మొదలు పెడతా ఉంటారు. తర్వాత ఏం చేస్తారు, ఏదో రెక్టిఫైడ్ మాడిఫైడ్ డేట్ ఆఫ్ బర్త్ మార్పింగ్ చేసి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ స్కూల్ రికార్డు లేకుంటే ఇంకేదైనా చేసి అప్లై చేస్తారు. ఈ రకంగా నేను తొర్రూరు ఆర్డీఓ చేసినప్పుడు ఒక 32 కేసులు ఒకటే మండలంలో అయినాయి. 32 కేసులు అంటే కళ్యాణ లక్ష్మి రిజెక్షన్స్ అయింది. అది మ్యాండేటరీ కాదు సర్పంచ్ పంచాయత్ సెక్రటరీ అనేది. లోకల్ తహసీల్దార్ ఫర్ మోర్ సెక్యూరిటీ హీ మైట్ ఆస్కింగ్ ఏంటంటే సెక్రటరీ తహసీల్దార్ దగ్గర ఇద్దరి దగ్గర ఫిల్టర్ అవుతుంది అనే దాని కొరకు. సరే నర్సయ్య గారు, మరి ఇప్పుడు క్లోజ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నా. సార్ ఒక్క నిమిషం, 2 minutes సార్. ప్రవీణ్ సార్ మాట్లాడతారు, జాయిన్ అవుతున్నారు. ఒక్కసారి సార్ జాయిన్ అవుతారంట సార్, నేను ఒక్కసారి కాల్ చేస్తున్నాను సార్. సునీల్ సార్ మీరు కూడా ఉండండి, ఈశ్వర్ సార్ ఇంకెవరైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. సార్ జై భీమ్ సార్. నేను సవిత. అడగండి క్వశ్చన్. సార్ ల్యాండ్ ఉంది ఒకటి, ఏంటంటే మా మామయ్య పేరు మీద ఉంది సార్. సార్ అది అమ్ముదాము అని వచ్చిర్రు సార్ మా దగ్గరికి. నేను అమ్మనివ్వరు అన్నా. ఇంకొంటే నాకు తెలియకుండా ఏమన్నా అమ్మొచ్చా సార్, లేదంటే కొడుకులది ఏమన్నా సంతకాలు ఇట్లా తీసుకుంటారా? నేను ఒక పిటిషన్ వేయాలనుకుంటున్నాను, ఎలా సార్? మీ మామయ్య గారి సొంత ఆయన సంపాదించిన ఆస్తేనమ్మా అది? అవును సార్. మీ మామయ్య గారి తాతల నుంచి వచ్చిందా? లేదు సార్, మరి ఆయన అమ్ముకోవడానికి ప్రతి రైట్ ఆయనకు ఉంటుంది, ఆయన అమ్ముకోవడానికి రైట్స్ ఉంటాయి. ఓకే సార్. అంటే ఇంకొకటి ఏంటంటే ఆయనకు పింఛన్ వస్తుంది, తనకు రైతు బంధు పడుతుంది. ఆయన సింగరేణి చేసి రిటైర్మెంట్ అయ్యారు సార్. ఆయనకు డబ్బులు ఉన్నాయి, కాకపోతే ఇది అడిషనల్ గా ఉంది. ఆయన అమ్ముకోవాల్సిన అవసరం ఏం లేదు, ఉన్న డబ్బుతోని బ్రతకొచ్చు. ఇది వాంటెడ్ ఏం కాదు కదా సార్ అమ్మడం అని. మేము అది ఉంచండి, మీ ఆస్తి కదా, మాకు అవసరానికి వస్తుంది, మా పిల్లలు ఉన్నారు, అది యూజ్ అవుతుంది మాకు అని మేము అన్నాం అన్నట్టు. ఆయన ఎవరితో చెప్పిస్తే వింటారో చూడండి సార్. విలేజ్ లోనో లేకపోతే పెద్ద మనుషులు మీ బంధువర్గం మీకు మీరుగా వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడాలనుకోవాలమ్మా. ఇలాంటివి మామూలుగా లీగల్ గా వెళ్ళినా కూడా ఆయన సొంతంగా కొనుక్కున్న భూమి కాబట్టి, నేను సొంతంగా కొనుక్కున్నాను కాబట్టి నాకు ప్రతి అధికారం ఉంటుంది దాన్ని అమ్ముకోవటానికి కానీ ఏదైనా చేయటానికి అని అంటారు. కొన్ని లీగల్గా చేయలేరు కాబట్టి మీరు ఈ విధంగా ప్రయత్నించండి. ఓకే సార్. ఓకే సార్. నేనేమనుకుంటున్నా అంటే పిటిషన్ వేయొచ్చా లేదా, పిటిషన్ వేద్దాం అనుకుంటున్నా. ఎవరు కొనకూడదు, అతను అమ్మకూడదు అనే విధంగా. తాత్కాలికము అది
ఇప్పుడు అమ్మకుండా ఉండాలంటే మీరు వేస్తే కరెక్టే, మీకు ప్రస్తుతం మీ నీడ్ ఫుల్ఫిల్ అవుతుంది. అమ్మకుండా కొంత ఏదో కాలయాపన చేయడానికి ఉంటది, కానీ తర్వాత ఆ పిటిషన్ ఏమి ఆగదమ్మా, దాన్ని కొట్టేసేస్తారు. ఆయన ఓన్ సొంతంగా సంపాదించింది కాబట్టి నిలబడదు. తాత్కాలికంగా మీరు అన్నది కరెక్ట్ ఏమో కావచ్చు, లాంగ్ రన్ లో మీరు విన్ అవ్వలేరు, గెలవలేరు. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చిన్న డౌట్ సార్, ఒకటి ల్యాండ్ విషయం సార్. మా తాత ఉన్నప్పుడు 20 ఎకరాలు ఉన్నాడు సార్. మా తాతకు 4 కొడుకులు. చెప్పండి, వింటున్నాను సార్. 20 years బ్యాక్ లో 20 ఎకరాలు తీసుకున్నారు సార్ మా తాత. అయితే 4 కొడుకులకు ప్రతి ఈచ్ సన్ కు 5 ఎకరాలు వచ్చింది సార్. మా డాడీకి వచ్చేసి మళ్ళీ మేము ముగ్గురం సార్. మా అన్నలు 2, నేను ఒకనే. అయితే వాళ్ళ మ్యారేజ్ అయింది, డివైడ్ అయ్యారు 2. అయితే మా చెల్లెళ్ళ పెళ్లి కానీ మా అక్కల పెళ్లి అప్పుడు కానీ ఎవరింత ఏం అమౌంట్ ఏమి ఇవ్వలేదు సార్, మా 2 అన్నలు కూడా. అయితే మా అమ్మ హాస్పిటల్లో, నిమ్స్ హాస్పిటల్ ఉన్నప్పుడు కానీ, ఇక్కడ వేరే హాస్పిటల్ ఉన్నప్పుడు కానీ ఓన్ గా నేను మెడికల్ రిప్రజెంట్ జాబ్ చేసుకుంటూనే అమ్మ చూసుకున్నా సార్. గుడ్, గ్రేట్. అయితే వాళ్ళలో ఏ వదినా ఏ అన్న నాకు సపోర్ట్ చేయలేదు. అయితే వాళ్ళు ఏర్వాడి మా పెద్ద ఏర్వాడి 20 సంవత్సరాలు అవుతుంది సార్. మా సెకండ్ అన్న ఏర్వాడి 14 years అవుతుంది. అయితే నాకు ఇంకా మ్యారేజ్ కాలేదు సార్. క్వశ్చన్ అడగండి, డైరెక్ట్ క్వశ్చన్ అడగండి. అయితే లాస్ట్ మంత్ మా చెల్లె మ్యారేజ్ చేసింది సార్. అయితే నాకు కూడా అప్పేసారు అన్నట్టు. అయితే ల్యాండ్ ఇవ్వండి ఇస్తలేరు మళ్ళీ నాకు. నువ్వు చదువుకున్నా కదా, నీకు ల్యాండ్ లేదు, ఏం లేదు, నేను చదివిపించింది. ఇప్పుడు ల్యాండ్ మీ నాన్నగారి పేరు మీద ఉందే? మా నాన్న పేరు మీద సార్. మీ నాన్నగారు ఉన్నారు కదా? ఉన్నారు సార్. అమ్మ మా మదర్ చంపిన డెత్. మీ నాన్నగారు ఉన్నారు కదా? ఉన్నారు సార్. మీ నాన్నగారి నుంచి ఇప్పుడు మీ అమ్మగారికి రావాలి మొత్తం. వచ్చిన తర్వాత అమ్మ డెత్ అయ్యారా? అవును సార్. ఓకే, మీ నాన్నగారి పేరు మీదే ఉంది కాబట్టి మీ నాన్నగారి పేరు మీదే ఉంటుంది అది. ఓకే సార్. ఇది తాతల నుంచి వచ్చిన ఆస్తి కాబట్టి అందరు మీకు రైట్స్ ఉంటాయి దాని మీద, సమానమైన రైట్స్. సార్ అది మా తాత నుంచి రాలేదు సార్. అది మా డాడీతో 4 కలిసి కొన్నారు సార్. అది తాత నుంచి రాలేదు. నాన్నగారు కొన్నారా? ఓకే. మా నాన్న ఉన్నారండి, మా బాబాయ్ మా నాన్న వాళ్ళు ఉన్నారు. ఒకవేళ మీ నాన్నగారు కొనుంటే మీ నాన్నగారికి సర్వ హక్కులు ఉంటాయి. దాన్ని ఇవ్వాలా ఇవ్వకూడదా ఏంటి అనేది డిస్క్రిప్షన్ మీ నాన్నగారిది. ఇంకో చిన్న డౌట్ సార్. ఇప్పుడైతే ఇప్పుడు ఎకరానికి 5,000 వస్తుంది సార్ కేసీఆర్. ఎకరానికి 5,000. అవునండి. అది వాళ్ళకు మా 2 అన్నలు కూడా వాళ్ళకి ఎలిజిబుల్ ఉంటుందా? ఓన్లీ నేను వాడుకోవచ్చా? ఎవరి పేరు మీద భూమి ఉంటుందో వాళ్ళ అకౌంట్ లోనే పడతాయి అవి. మా డాడీ పడుతున్నా సార్. మీ నాన్నగారికే పడతాయి. ఓకే సార్. మా డాడీ నుంచి వాళ్ళు అమౌంట్ అడుగుతారు అన్నట్టు. మీ అన్నయ్య వాళ్ళ? మా అన్నయ్య 2 అడుగుతారు అమౌంట్. మీ నాన్నగారి డిస్క్రిప్షన్, మీ నాన్నగారికి ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇవ్వచ్చు.